సలీం, ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండ్ టాప్ మోస్ట్ కిల్లర్. చీకటి సామ్రాజ్యానికి సూర్యుడై వెలుగొందిన సలీం చీకటి గదిలో తన మిగిలిన జీవితాన్ని గడపబోతున్నాడు. కనుసైగతో సెటిల్మెంట్స్ చేసిన ఈ మాఫియా డాన్ కాలం చేతిలో బందీ అయి లా ఇవ్వబోయే జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు. నేనే అంతా అనుకున్న ఈ నియంత జీవితం ముగియబోతోందో మిగలబోతోందో కాలమే తేల్చాలి. राजन गया బై ముంబై ల్యాండ్ సెటిల్మెంట్ 20 CRకి మనం ఒప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకడు 30 CR ఇస్తానంటున్నాడు. చూడు బాయ్, మన క్యాష్ కంటే కమిట్మెంటే ముఖ్యం. మొదటి వాడిని ఖాయించి ఠీకే బాయ్. వెళ్ళు. పినాకిని, ఓ మందాకిని, పినాకిని ఫోన్ బట్రా. जी लेके आ रहा हूँ. దీని రింగ్ టోన్ కంటే నీ స్కిన్ టోనే సూపర్గా ఉంది. బాయ్ టార్గెట్ మిస్ అయింది బాయ్. క్యా టార్గెట్ మిస్ అయిందా? అవును బాయ్, లాస్ట్ మినిట్ లో ఆ రాజన్ గ్యాంగ్ సలీం ని సేవ్ చేశారు బాయ్. బచ్చగయే సాలా. రేయ్ సలీం, నువ్వు ఎవడి అండతో ఉన్నా సరే నీ గుండెలో దిగేది నా బుల్లెటేరా. సార్, సలీం మీ రైట్ హ్యాండే కదా, ఎందుకు చంపించాలనుకుంటున్నారు? నాకంటే నా సీక్రెట్స్ ఆ సలీం గడికే బాగా తెలుసు. వాడు పోలీసుల దగ్గర ఓపెన్ అయితే నేను క్లోజ్ అయిపోతా. నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం వాడే, కానీ ఇప్పుడు వాడుంటే నేనుండను. మరి ఆ రాజన్ మీకు శత్రువే కదా, సలీంని ఎందుకు సేవ్ చేశాడు? శత్రువుకు శత్రువు ఎప్పుడు మిత్రుడే కదా. ఆ సలీం గడు ఆసరా తీసుకొని నన్ను కోర్టు మెట్లెక్కించి నా కుర్చీ ఎక్కాలనుకున్నాడు. చిచి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే వర్స్ట్గా తయారైపోయినాయి మన అండర్ వరల్డ్ రాజకీయాలు. ఒరేయ్ సలీం రాజన్, మిమ్మల్ని 1+1 ఆఫర్ కింద మీ ఇద్దరినీ లేపేస్తాన్రా. వాళ్ళిద్దరిని మీరు చంపాలనుకున్నారు, వాళ్ళు నిన్ను చంపారని గ్యారంటీ ఏంటి? ఓసిన పిచ్చి కన్నాలు, నన్ను అంత ఈజీగా చంపేయడానికి మనం ఉన్నది దుబ్బలో కాదే, దుబాయ్లో. రే దౌద్, నీ విన్నంటి ఉండి నిన్ను అండర్ వరల్డ్ డాన్ ని చేస్తే నన్ను చంపాలని చూసావు. ఆ రాజన్ శత్రువు అయినా నన్ను మిత్రుడిలా కాపాడాడు. ఒరే నిన్ను నేను క్షమించినా అల్లా క్షమించాడు. చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, నైజీరియా చీరలు, చీరలు, మాస్కో డిస్కౌంట్ చీరలు, లండన్ లంగాలు, జపాన్ జాకెట్లు, మెక్సికో మిడ్డీలు, చికాగో చడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలు, రండమ్మా రండహో. ఇప్పటిదాకా అందరూ లోకల్ మెటీరియల్ వాడారు, ఇక నుంచి ఇంపోర్టెడ్ మెటీరియల్ వాడండమ్మా. రండమ్మా రండి, అందమైన ఆంధ్ర చీరలు, తలతళ్ళాడే తడుకుల చీరలు, ముంబై చీరలు, బద్వేల్ చీరలు, పోచంపల్లి చీరలు, కైపెక్కే చీరలు, ఇంద్రానగర్ చీరలు, కృష్ణానగర్ చీరలు. ధర సరసం ఇక మీ ఇంట్లో మొదలవుతుంది సరసం. రండమ్మా రండి, చైనా చీరలు, పాకిస్తాన్ పట్టు చీరలు, భూటాన్ బూటా చీరలు, నైజీరియా నైలాన్ చీరలు, థాయిలాండ్ తలుగు చీరలు, మాస్కో డిస్కో చీరలు కూడా ఉన్నాయి. రండమ్మా రండి, రష్యన్ రవికలు, లండన్ లంగాలు, మెక్సికో మిడ్డీలు, చికాగో చడ్డీలు, బ్యాంకాక్ బికినీలు, బ్రిటన్ బ్రాలు ఉన్నాయి. త్వరగా చూపించవయ్యా.
ఆగమ్మా అందరికి క్లియర్ గా కనబడేలా విప్పి చూపిస్తాం. చూపించు. పెళ్లి చూపుల్లో కట్టుకుంటే కట్టుకోబోయేవాడు పడిపోతాడు. పెళ్ళైన వాళ్ళు కట్టుకుంటే కట్టుకున్నవాడు పట్టించొస్తాడు. బాబు ఈ చీర నేను కట్టుకుంటే అందంగా ఉంటానా? ఆ అందంగా ఉండడం ఏంటి? ఇది కట్టుకో, మీ ఆయన నత్తుకుంటాడు. మరి నేను కట్టుకుంటేను? మీ ఆయన కాదు, మీ పక్కింటి ఆయన కూడా హత్తుకుంటాడు. బాబాయ్, పక్కిల్లు మందేనా? నాకు తెలియదేంది. రండమ్మా రండి, ఒక్క చీర కొంటే ఒక జాకెట్ ఫ్రీ. జాకెట్ కొంటే నేను ఫ్రీ. ఈ డ్రెస్ లో వెళ్ళి నా బాయ్ ఫ్రెండ్ కి ఐ లవ్ యూ చెప్తే ఓకే అంటాడా? ఓకే ఏంటి ఏకంగా గోకేస్తాడు. ఇలా రండి ఇలా రండి. అమ్మా ఆగండి అమ్మా. దీని కలర్ రెడ్, దీని ధర 300, మీకైతే 100 తీసుకోండి. కట్టుకుంటే కొత్తగా ఉంటది, తర్వాత ఇప్పేయాలనిపిస్తుంది. అంటే మీ ఆయనకి. ఏంట్రా ఇది దరిద్రం? నీ వల్లే. ఇంకా ఆంటీ మీకేం కావాలి? బాబు అందరూ నేనే చీర కట్టినా ఆంటీ ఆంటీ అంటున్నారు. ఇది గట్టు, అందరూ ఆంటీ ఆంటీ అనరు, ఏంటి ఏంటి అంటారు. నిజంగా? నిజంగా నిజమే. ఏంట్రా మన దగ్గరికి ఎవరు? అమ్మా, అమ్మా, రండమ్మా, రండి, రండి, రండి. అమ్మా రండమ్మా. వాళ్ళ దగ్గరికి ఎందుకు? మంచి చీరలు ఉన్నాయి, తీసుకోండి. ఎప్పుడు ఈ లోకలేనా? అక్కడ ఇంపోర్టెడ్ సరుకుంది. ఏంట్రా లోకల్ అంటే అంత లోకం అయిపోయింది? అంతేనండి. కొనుక్కోండి, ఆ చీరలు కొనుక్కోండి, ఆడితోనే ఊరేసుకోండి. 300కి ఇవ్వండి. పోనీ 400. ఇదిగో బ్రదర్, పట్టు చీర తెస్తేనే పట్టుకొనిస్తా అంటోంది మన మిస్సెస్. ఇదిగో కోక, ఇది కట్టుకుంటే రాత్రి అంతా కేక. నువ్వు ఆగు. హలో బ్రదర్ నాగు, నువ్వు అందరి దగ్గర మనం మిస్ అనకు, నీకు మిస్ అవుద్ది. 400 బాబు ఈ చీర రాత్రిపూట కట్టుకుంటే బాగుంటుందా? రాత్రిపూట కట్టుకుంటే బాగోదు, విప్పుకుంటే బాగుంటుంది. అంటే అది పగలు కట్టుకోండి, ఈ నైటీని నైట్ వేసుకోండి. ఏంటి భయ్యా? భయ్య కాదు బాయ్యా. ఏ పోరి, ఇదిగో సారీ. కేవలం సారీ అయితే ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్ షాపులకి వెళ్తాను కానీ మీ బ్రదర్స్ దగ్గరికి ఎందుకు వస్తాను? మరేం కావాలి? అటు సారీ కాదు, ఇటు ఆఫ్ సారీ కాదు, అటు మిడ్డీ కాదు, ఇటు చెడ్డీ కాదు, అటు లంగా కాదు, ఇటు లుంగి కాదు. నువ్వు ప్లస్ కాదు మైనస్ కాదు, తుస్సు. అప్పలమ్మలాగున్న నిన్ను అమలాపాల్ డ్రెస్ తో రీమిక్స్ చేస్తా. మరి రేటో? ఓ గాంధీ గారి నోటు. ఇదిగో ఇది వేసుకో, అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు, అబ్బాయిలు రియాక్ట్ అవుతారు. నా కాన్సెప్ట్ కూడా అదే కాదు బాయా. మరి వెళ్ళు బాయ్యా. నువ్వు కూడా అలా మాట్లాడుతుంది భయం. రండమ్మా రండే, ఇక్కడ బాగున్నాయి, అక్కడ రండమ్మా రండి. ఏమయ్యా ఈ డ్రెస్ నాకు సరిపోతుందా? ఏమోనమ్మా, వేసుకుని నీకు విప్పే మీ ఆయనకి తెలియాలి. ఏయ్, ఆగు, నేను మేనేజ్ చేస్తా. ఇదిగో చైనా చీర, రష్యన్ రవిక. రండమ్మా రండి, ఇదిగో చైనా చీర, దీనికి మ్యాచింగ్ రష్యన్ రవిక. ఏయ్, చైనాలో ఎవరితైనా చీర కట్టుకుంటుందా? రష్యాలో రవికి తొడుక్కుంటా? అక్కడ కట్టుకోరు కాబట్టే ఇక్కడ తెచ్చుకొని అమ్ముకుంటున్నావు. ఏంద్రా మన వ్యాపారానికి ఎంత కరువు వచ్చింది? అక్కడ సునామీ వచ్చింది. నీ మూలంగా నీదంత కోట్లు. రాధా రాధా, ఇంతగా రొప్పుతున్నారంటే బాగా వర్కౌట్ అయినట్టుంది. ఎంత? క్వార్టరా, హాఫా, ఫుల్లా? నిల్లే. నిల్లా? ఇదేంటే ఖాళీ బాటిల్ పెట్టావు? మీరే చెప్పారుగా 2000 అమ్మితే క్వార్టర్, 5000 అమ్మితే హాఫ్, 10,000 అమ్మితే ఫుల్ అని. ఈ రోజు నిల్లు కలెక్షన్ కదా, అందుకే ఖాళీ బాటిల్ పెట్టారు. ఏమే నీకు బలుపు ఎక్కువైందే? ఈ రోజు నిల్లు కలెక్షన్ అయినా గానీ ఫుల్ కొట్టాల్సిందే. వెళ్ళిపడ్రా. అంటే మీరు తాగరా? నేను తగ్గపోతే ఈడు తాగుతాడు అనుకున్నా కొట్టినట్టు. బిజినెస్ లేకపోయినా బిల్డప్ కి ఏం తక్కువ లేదు. ఏంటే సండుకుంటున్నావు? బ్రాందీ ఓకే, మరి బూందీ ఏది? అది అది లేదు. ఈ మధ్య నీకు మొగుడంటే లెక్క లేకుండా పోయిందే. మమ్మీ లెక్కల్లో వీకేమన్నది? నిన్ను కొట్టినా మమ్మీని కొట్టినా ముందు మందు కొట్టండి. ఇది కొట్టాక నిన్ను కూడా కొడతాను. కొన్ని గుడ్డు తింటారా? దాని అమ్మిని కూడా తింటారు. డౌట్ లేదు, ఈ నా కొడుకే. వెళ్ళి ఆ గుడ్డు లేట్ అయినా ఆమ్లెట్ వేసి పెట్టరా. వెళ్ళు. వచ్చింది. ఒకటికే రెండుకే? చెయ్యదవా ఒక ఐడియా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని తెలుసు, ఇట్టండి యదవని కూడా మార్చేస్తుందని ఇప్పుడే అంటున్నా. వీడు తాగుడు తక్కువ, వాగుడు ఎక్కువ. ఆ ఏకే గాడి పీకే గాడి గుండెల్లో నిద్రపోతాను. ఏం ఇంటో మంచాలు లేవా? ఉండేం లాభం బాబు, ఈయన కంచం తప్పితే మంచం మర్చిపోయి చాలా రోజులైంది. అవునులే, ఫామ్ లో లేని బ్యాట్స్మెన్ కి నో బాల్ వేసినా ఒకటే, స్లో బాల్ వేసినా ఏమే మన ప్రైవసీ మ్యాటర్ అంతా పైరసీ చేసేస్తున్నావా? ఇదేనండి మన ఏకే అంటే అక్కినేని కోటేశ్వరరావు, పీకే అంటే పరుచూరి కొండలరావుల ఇల్లు.
అనుబంధాల పొదరిల్లు, ఆప్యాయతల బొమ్మరిల్లు. ఈ అమ్మాయి స్వాతి, ఏకేరావు పీకేరావుల ముద్దుల చెల్లి. ఇక ఈయన అక్కినేని సత్యనారాయణ గారు, ఈవిడ పార్వతమ్మ గారు. వీళ్ళేనండి పీకేరావు పేరెంట్స్. ఫ్రేమ్లో ఉండాల్సిన వాళ్ళు ఫ్రేమ్ కట్టిన ఫోటోలో ఉన్నారంటే అనుకుంటున్నారా? కరీంనగర్లో ఉండేవాళ్ళు. పాపం కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పట్నుంచి పీకేరావును చిన్నమ్మ చిన్నాన్న సొంత బిడ్డలా చూసుకుంటున్నారు. మామే హే డాడ్, హౌ ఆర్ యు? ఏంట్రా సడన్ గా వచ్చేసారు? ఈసారి 4 రోజులు ఉంటారా? 4 రోజులు ఏం కర్మ, ఏకంగా 4 తరాలు ఉంటాం. ఏంట్రా జాబ్ నుంచి తీసేశారా తోసేశారా? మేమే బంద్ చేశాం. రేయ్, నా కొడుకులు ఎంబీఏ చదివి హైదరాబాద్ లో మార్కెటింగ్ లో సంపాదించేస్తున్నారని ఇక్కడ మీ బిజినెస్ పెంచుతుంటే మీరేంట్రా మా బతుకు రైతు బజార్ చేశారు? ఓ సంవత్సరం ఆగన్నానా ఏకంగా బిగ్ బజార్ చేస్తాం. ఎట్లా బెగ్గింగ్ చేశా? బిజినెస్ చేసి ఆ ఏడు పేద అక్కడ ఆడవచ్చుగా? ఏడ్చాం. ఓసారి ఫ్యాన్ వంక చూడండి. అమ్మ, ఇది బేటా కంపెనీ వారి పౌడర్. మీరు అందంగా ఉన్నారు, ఇది రాసుకుంటే ఇంకా అందంగా ఉంటారు. చిచే అడుక్కునే వాళ్ళన్నా ఆలస్యంగా వస్తారు. నువ్వేంటయ్యా పొద్దున్నే తగలబడ్డా? చెప్పా అది మ్యాటర్. ఒక్కసారి ఆ ట్యూబ్ లైట్ ను చూడండి డాడ్. మొన్న ఎవడో నీలాగే సూటు బూటు వేసుకొని వచ్చి మాకు కొన్ని సోపుల పేరు చెప్పి మాకు సోప్ వేసి ఇల్లు నగలు దోచుకొని వెళ్ళాడు. నువ్వు అదే ముఠా. అది అక్కడ పరిస్థితి. మరి ఇక్కడ 3 hours 30,000 పెట్టుబడి పోను 10,000 లాభం. 10 లంగా దాచుకోవచ్చు, ప్రాబ్లం వస్తే ఖర్చు పెట్టచ్చు. పక్కాగా ప్లాన్ చేస్తే బిలియనర్ కాకపోవచ్చు కానీ బిల్డింగ్ ఓనర్ అయిపోవచ్చు. ఇకపై మార్కెట్ లో మా రేట్ గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు. వాళ్ళు మమ్మల్ని కొనమేంటి, ఎంత రేట్ అయినా మేమే కొంటాం. చెల్లికి బావను కూడా. ఎంబీఏ చదివి మీరు ఇలా? మీరు ఊరుకోండి. ఎంత చదువు చదివినా సంపాదించడానికేగా. ఎక్కడో ఉండి జాబ్ చేయడం కన్నా పక్కనే ఉండి బిజినెస్ చేయడం మంచిది కాదు నాన్న. అధికార పక్షం ప్రతిపక్షం ఏకమైన తర్వాత ఇంకా స్పీకర్ చేసేది ఏముంది? ఎట్టగొట్ట సావండే. ఇప్పటికి అర్థమైందన్నమాట. ఏంట్రా వడ్డీ తీసుకురమ్మంటే ఎడ్లను తీసుకొచ్చావు? దున్నపోతా. అమ్మాయి గారు తోలగరమ్మన్నారమ్మా. అమ్మాయిలా? ఎస్ మేమే. ఎవరివి ఎడ్లు? రామిగాడివి. వడ్డీ అడిగితే ఇవ్వనన్నాడు, వడ్లు అడిగితే ఇవ్వనన్నాడు. అందుకే ఎడ్లను తెచ్చాం. ఇది పాపం కదమ్మా. ఇది పాపం కాదు, ఫైనాన్స్. అదే సిటీలో అయితే ముందే వస్తువులు తాకట్టు పెట్టుకొని వడ్డీ కట్టకపోతే వేలం వేస్తారు. కానీ మనం వడ్డీ కట్టకపోతే ఐటెం రికవరీ చేస్తాం. ఎందుకంటే ఇది మనపురం కాదు, అమలాపురం. ఆవులు గేదెలైతే పాలిస్తాయి కానీ. ఉండని మమ్మీ, బోర్ కొట్టినప్పుడు ఆడుకుందాం, బరువైనప్పుడు అమ్ముకుందాం. షబాష్, ఇప్పుడు నా కూతుర్లు అనిపించుకున్నారు. అవునులే, మాయావతి కడుపున ముద్రలు పట్టక మదర్ తెరిసలు పడతారా? రే, ఆ ఎడ్లను తీసుకెళ్లి దొడ్ల కట్టేయ్. అలాగేనమ్మా. రండే. తీసారండి. వీళ్ళు దుత్తలు పగలాలంటే ఒంగోలు గిత్తలాంటి అబ్బాయిలు రావాల్సిందే. లండన్ లంగాలు, జపాన్ జాకెట్లు, బ్రిటన్ బ్రాలు అన్ని ఉన్నాయి. రండాహో. వీళ్ళు పిలుస్తున్నారు. ఇప్పుడు సాంగ్ అంటారేమో, నాకు డాన్స్ రాదు కదరా. అయినా మేనేజ్ చేస్తలే. మాకు వచ్చి మరి చీరల మీద సైలెంట్ గా వచ్చేద్దాం. నువ్వు టెంప్ట్ అయినా నేను టెంప్ట్ అయినా. ఏంటి సిటీకి వెళ్ళి స్లిమ్ అయ్యారు? స్ట్రగుల్ కూడా అయ్యాం. మీరు లేక మేం కూడా స్ట్రగుల్ అయ్యాం. దేనికో? మీరేంటి మాకిష్టమని చెప్పినా ఫోర్స్ కొడుతున్నారేంట్రా? ఎప్పుడైనా మీ మొహాలు అద్దంలో చూసుకున్నారా? చూసుకున్నాం, అద్దాలు పగిలిపోయి. నువ్వేమో స్కెలిటన్ కి షర్ట్ వేసినట్టున్నావు, నువ్వు తార డబ్బాకి ప్యాంట్ వేసినట్టుగా ఉన్నావు. నీకు అలా కనిపించానా? మీ అందరు నచ్చి కాదురా, మీ మంచి మనసు చూసి లవ్ చేశాం. నెక్స్ట్ అదేనా? మీరు సిటీకి వెళ్ళక ముందే లవ్ ప్రపోజ్ చేశాం, మీరేమో ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. సర్లే, ముందు మమ్మల్ని సెటిల్ అవనివ్వండి, ఆ తర్వాత లవ్ గురించి ఆలోచించవచ్చు. అసలు ఎందుకు పిలిచారు చెప్పండి. ఇంతకీ మీ బిజినెస్ అవుట్డోరేనా, ఇండోర్ లో కూడా చేస్తారా? చూడ్నికి ఓపిక, కొనడానికి డబ్బులు ఉండాలి కానీ ఏ డోర్ అయినా ఓకే. లేటెస్ట్ వి ఉన్నాయా? లేటెస్ట్ వి ఉన్నాయి, మీ టేస్ట్ వి ఉన్నాయి. అయితే లాట్ చూపించకుండా లేట్ చేస్తారే. రండి. చూసుకోండి. ఏంటి ఏకేపీకే బ్రదర్స్, మీ బిజినెస్ ట్రిక్స్ తో అమలాపురం మొత్తం దోచేస్తున్నారట? వడ్డీలకిచ్చి మీరు దోచట్లా? ఏదో సరదాగా అన్నాను లేవోయ్. చిర్రెత్తిపోకుండా చీరలు చూపించు. మేము వచ్చింది అందుకేగా, చూసుకో. ఇది ప్యారిస్ పట్టు చీర, అంచు మందంగా ఉంటుంది, కట్టుకుంటే అందంగా ఉంటాం. ఇది బ్యాంకాక్ బెనారస్ చీర, చూసే వాళ్ళకి హైగా ఉంటుంది, కట్టుకుంటే హాయిగా ఉంటుంది. ఇది తైవాన్ తలుకు చీర,
పబ్లిక్ లో పాష్ గా ఉంటుంది, ఫంక్షన్ కి క్లాస్ గా ఉంటుంది. ఇది చాలా లేటెస్ట్. ఆ. ఈ చీర కట్టుకుంటే డీసెంట్ గా ఉంటుంది, కొంటే డిస్కౌంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. చెప్పావు. చాయిస్ మీదే. ఇది ఫారిన్ ఫ్రాక్ మేడ్ ఇన్ మలేషియా. వేసుకుంటే మీరే మిస్సెస్ ఆసియా. సైజ్ కాస్త తగ్గినట్టు అంతే, వేసుకుంటే ఏజ్ కూడా తగ్గుతుంది. తగ్గిపోతుంది. అవును మమ్మీ, నువ్వు ఇది వేసుకుంటే మలేషియా మహాలక్ష్మిలో ఉంటావు. ట్రై చేయి మమ్మీ. అంటే వెళ్ళు మమ్మీ. గో మమ్మీ. గో 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 గో. మనమంతరం సీరియస్ అంతేలే. ఇది దుబాయ్ చీరగా. ఏ ఏకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. పీకే, ఇది నాకు బాగా సూట్ అవుతుంది. ఎవరికేది సరిపోదో కరెక్ట్ చూసుకోండి. అంతే. చూసుకున్నాం గానీ కట్టుకునేదెలా? సెలెక్ట్ చేస్తే సరిపోదు, సెట్ చేసుకునే టాలెంట్ ఉండాలి. అంత టాలెంట్ ఉంటే కట్టి చూపించొచ్చు కదా. వాడికి విప్పడం తప్ప కట్టడం రాదు. అదే మూట. ఆ మూట. హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? నేను కట్టమంది చీర, తాళి కాదు. రే, కట్టుకోబోయే వాళ్ళు చీర కట్టడానికి సిగ్గుపడతారేంటి? కట్టు కట్టు. కదలకు. మెల్లగా. చక్కిలిగిలిగా ఉంది. నడుము ఎక్కడుంది నీకు కట్టడానికి? ఏదోలా ఉంది. ఫస్ట్ లో అలాగే ఉంటుంది. తర్వాత ఏముంది? మస్తుగుంటది. ఏయ్, రేయ్, రంగా రంగా ఈ రంగా లంగాతో బిజీగా ఉన్నాడు. హూ ఆర్ యూ? బాబాయ్ గురుగారు మీరేంటండి స్టైల్ గా స్ట్రీట్ లో చీరలు అమ్ముకోక ఈ సాకిరేకి వచ్చారేంటండి? ఏం చెప్పనురా, నా బతికే ఓ సాకిరేవ్ అయిపోయింది. ఏమండే? ఏమండి అంటే ఏడవడం తప్ప ఏమీ లేదురా. బిజినెస్ డల్ అయిపోయింది, కలెక్షన్ నిల్ అయిపోయింది. కొంప తీసి ఆడవాళ్ళు చీరలు కొట్టుకోవడం మానేయారండి. వాళ్ళు కట్టుకుంటున్నారా, నా దగ్గర కొంటూ మానేశారు. ఎందుకనండి? ఇప్పుడు ఆ ఏకే రావు గారు పీకే రావు గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఫారిన్ నుంచి తెచ్చిన చీరలను అమ్ముతున్నారు. కొందరు ఎగబడి కొనేస్తున్నారు, కొందరు ఎదురెళ్ళి కొనేస్తున్నారు. ఏమండే, దీనికి మీరు ఇంత ఫీల్ అయిపోతారు ఎందుకు? మీరు కూడా ఏదైనా కొత్తగా ఆలోచించకపోయారా? అదే నువ్వే చెంచాలి. అయిపోయి నేను చించడం ఏంటండి? ఏం లేదు, ఆ ఎదవలు ఇద్దరు అమ్మిన చీరలు ఉతకడానికి నీ దగ్గరికి వస్తాయి కదా, వాటికి చిల్లులు పెట్టి బొక్కలు పెట్టి అనుకో, ఆడ బిజినెస్ డల్ అయిపోద్ది, నా బిజినెస్ రేజ్ అయిపోతుంది. ఓకేనా? వాటిలాగే అందరూ పువ్వుల్లో పెట్టిస్తారు, నేను ఫుల్లో పెట్టిస్తున్నాను. ఇది ఆఫే కదండి గురుగారు. ఫస్ట్ హాఫ్ కదా అని హాఫ్ ఇచ్చాను, సెకండ్ హాఫ్ లో ఇంకా హాఫ్ ఇస్తాను. ఏమను గురుగారు, నాకు వచ్చిన డౌట్ అండి. కొంప తీసిన బతుకు సాకిరేవ్ అయిపోదు కదండి. ఇప్పుడు నీ బతుకు సాగిరేవు కదా. అలా అని కాదు, నువ్వు ఈ పని చేసి పెట్టావనుకో, నీ పేరు మీద ఓ బార్ కట్టిస్తాను. సున్నం ఎక్కువైతే పొక్కుద్ది. బట్లక్కయ్యా. ఏకేరావు పీకేరావు, ఇలా రండి. వస్తున్నాం. వెల్కమ్ వెల్కమ్, నా పేరు కాంత. పేరు బాగుందండి. ఏం బాబు, బట్టలు వదిలిన విక్రమార్కుల్లాగా పొద్దున్నే ట్రాలీ ఏం ఎక్కేశారు. చేయాలంటే ఇట్లా డే అంతా కష్టపడాలి. మేము నైట్ కూడా కష్టపడాలి. నైట్ అంటున్నారు, కొంపదీస్ కాల్ సెంటర్ లో పనే. లేదండి, సెంటర్ లో నిలబడి కాల్ చేస్తుంటాం. సర్లే గాని, మీ దగ్గరున్న చీరలు కడితే బొమ్మలు కూడా సమంతలాగా ఉంటాయని ఇండస్ట్రీ టాక్. కొంచెం మాకు కూడా చూపించకూడదు? క్లారిటీగా విప్పి చూపిస్తాం. మూటలు చూస్తుంటే నాకు మాటలు రావటం లేదు. మూటలే కాదు, లోపల సరికి అది తిరిగిపోతుంది. అదిరిపోతే పర్లేదు, పాపలు బెదరకుండా చూసుకోండి. అంటే ఈ బట్టలు మీకు కదా? రిటైర్ అయిన వాళ్ళకి రివ్యూలు తప్ప ప్రివ్యూలు ఉండవు. అమ్మా అరుంధతి, చార్లత, పంచాక్షరి, ఇలా రండి అమ్మా. డ్రైవర్లు ఇద్దరే కదా, ఎన్ని కార్లు పిలిచావంటక్క? వీళ్ళు డ్రైవర్లు కాదు, డ్రెస్సులు తీసుకోండి. సినిమా పేర్లు పెట్టారంటండి. పేర్లు ఎందుకు, పని చేసుకోండి. అలాగే ఇంకా మూసేరా, బానే తీసుకున్నారు. ఇక మా బిల్ ఇస్తారా? బిల్ ఎందుకు, థ్రిల్ ఇస్తాం. అంటే మా డబ్బులన్నీ వాళ్ళకేసిన వైట్ వాషేనా? అవును, ఇక్కడ ఇన్కమింగే గానీ అవుట్ గోయింగ్ ఉండదు. ఇదిగో మీరు మా మనీ పోతే పోలీసులు ఫోన్ చేస్తాం. పోలీసులా? కాల్ బొక్క, వాడు కూడా మా కస్టమర్స్. అయితే మేము మీడియాకు ఫోన్ చేస్తాం. నాన్న, రామ్ లక్ష్మణ్, పీటర్ హేర్స్, స్టంట్ శివ, ఇలా రండి నాన్న. అందరూ లోపలే వైట్ వాష్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది. దెబ్బలు కావాలా? ఫైట్లు అమ్ముకొని బతికే వాళ్ళం, మాకు ఫైట్లు ఎందుకండి? డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం. క్లైమాక్స్ లో ఉండగా పవర్ కట్లా దాపరించారు కదరా, మీ అరుపులకు నా మూడంతా పోయింది. ఇదిగో మీ డబ్బు తీసుకొని సావండి, వెళ్ళండి. మమ్మల్ని క్షమించండి. అక్కయ్యో, వీళ్ళ మూటల్లో తప్ప వీళ్ళు వంటలో సరుకులేదే. ఒరే నువ్వు మోటార్ దగ్గర అసలు చీకటి పడిపోయింది, వెళ్ళిపోదాం. ప్యాక్ చేయరు, వెళ్ళిపోదాం. నేను సైతం బట్టలు తుకుతూ సాకిరేవుకు ఆహుతయ్యాను. ఈ రంగా గంగలో ముంచి లంగా ఉతికాడే, ఆ రంగే మారుద్దే. ఈ రంగా చీర్స్ కొట్టి చీరే ఉతికాడే, చాట ఉద్దే చిరిగి చాట ఉద్దే. అయిపోయిందే, ఇట్స్ గాన్.
ఇది ఏకిరో పికిరో ఇల్లే. కృష్ణగాడి ఇల్లు అటువైపే రండి. ఇదేంట్రా ముత్తైదు అంతా మూకమ్మడిగా వచ్చారు, తేడా ఏమైనా జరిగిందా? అవును గురుగారు, ఆ బట్టలు కూడా మన మమ్మీ. ఎలాగోలా కవర్ చేయాలి. హాయ్ లేడీస్, వరద బాధితుల్లా ఇలా వచ్చారేంటి? మీకు ఏమన్నా కావాలా? న్యాయం కావాలి. ఆ, ఆ, సామూహిక న్యాయమా? సరుక్కి న్యాయం కావాలి. ఇదేంటి చీరకు సిల్లు పడింది? చీరకు చిల్లి పట్టం కాదురా యదవా, చీర చిరిగింది. చూడమ్మా, పాలన్నాక విరిగిపోవడం, చీరన్నాక చిరిగిపోవడం కామన్. కామన్ అవద్దురా. నా కూతురు శోభనం రాత్రి కట్టుకున్న చీర చూడు తెల్లారేపటికి ఎలా చినిగిందో. మీ అల్లుడు ఆవేశపడితే నన్నేం చేయమంటావు అమ్మా? ఇదేంటి లాగు. ఇదేంటి లంగా. లాగుతికితే లంగా, లంగా ఉతికితే లాగయ్యాయి. ఎలా? ఈ మాత్రం దానికి మీరంతా లగెత్తుకు రావాలా? అమ్మా, నీ లాగు అతనికి ఇచ్చే, అతని లంగా నువ్వు తీసుకో. సింపుల్. దీన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ అంటారు. ఇదే నాకు తట్టలేదు. నువ్వు అసలు వ్యాపారం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా? అసలు మోసం చేయకుండా వ్యాపారం ఉంటుందా? ఎరా ఓహో అలాగా, అయితే నీ ఇన్స్టాల్మెంట్ కట్టాం. అంటే మొత్తం పేమెంట్ ఇచ్చేస్తారా? ఊరుకుండు గురుగారు, కామెడీలు చేస్తే మన కాస్ట్యూమ్సే తిరిగేలాగున్నాయి. అంతేనంటావా? అమ్మా నీ చేరి ఒంటి మీద కాదు, చేతి మీద ఉన్న చీర ఇక్కడ ఏమండి, మీ లంగాల చీరలు ఇందులో వేయండి. వెళ్ళండి అమ్మా, మీకు న్యాయం చేస్తాను. వెళ్ళండి. సార్ వస్తారు. ఆల్రెడీ వచ్చాను రా, దావత్ కూడా ఇస్తాను. ఏంటంటే కొడతారు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. చేయనవర్మయ్య, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేట్రా? వాళ్ళు అమ్మిన బట్టలకు బొక్కలేటరా అంటే నేను అమ్మిన బొక్కలేడతావా? ఏమండే, మీరు 5,000 ఇచ్చి ఆ చూపించి చీఫ్ లెక్కర్ ఇచ్చారు. మరి ఆ ఏకేపీకే రావును 10,000 ఇచ్చి టెంప్ట్ చేయించి ఇదిగో స్కాచ్ విస్కీ ఇచ్చారు. మరి గురుగారు పేమెంట్ పెరిగేటప్పటికి పార్టీ మార్చేశాడు. వీడు నీట్ అయిపోయి అనమాట. ఏమండే, ఈ చింపే ప్లాన్లు తిరిగే ప్లాన్లు మానేసి కష్టపడి పని చేసుకొని పైకి వస్తారా? కష్టపడి పని చేస్తే పైసలు రావురా, నొప్పులు. రే నువ్వు సోడ పట్టుకురా. ఏమండే, నా బాట్లా అందుకే అన్నారు చింపకరా చిరిగేవని. ఎలా? ఈ అమ్మ గడుపు కాదా, ఆకు లాగేవాడికి మూత లాగేవాడు చూడండి. ఇదే వాడ పెళ్ళైన దగ్గర నుంచి అమ్మాయిని ఇంతవరకు చూడలేదు. ఒక్కసారి అమ్మాయిని చూపించండి బావగారు. లేచిపోయిన దాన్ని నేనెక్కడ చూపెట్టను బావగారు. మా అమ్మాయి నిప్పండి. ఆహా, అందుకే కాబోలు మా కొంప తగలెట్టిపోయింది. ఇంతకు ముందు లేచిపోయిన వాళ్ళిద్దరూ కనీసం లెటర్ ముక్కైనా రాసి పెట్టిపోయారమ్మా. కానీ నీ కూతురు ఏ ముక్క లేకుండా జంప్ అయిపోయింది. మా అమ్మాయి పరాయి మగాడిని కన్నెత్తినే చూడదండి. అందుకే మా కళ్ళు కప్పి పారిపోయింది. పోనీ బావగారు పోలీస్ కంప్లైంట్ ఇస్తే? కంప్లైంట్ ఇవ్వడానికి మీ అమ్మాయి తప్పిపోలేదయ్యా, లేచిపోయింది. అక్కడ ఇక్కడ రచ్చ చేసిన పరువు రచ్చబండకేడ్వద్దు. పొరపాటున కంప్లైంట్ చేశారనుకో, మీ అమ్మాయి ప్రాణాలతో పాటు మీ ఇద్దరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. చూడు చెల్లెమ్మ, ఈ ఏడుపేదో గుళ్ళో ఏడిస్తే మోక్షమైనా దక్కుతుంది. వెళ్ళమ్మా, వెళ్ళండి బావగారు. పదా. ఏంటే అంతలా గింజుకుంటున్నారు? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నది సంసారం చేయడానికి కాదే, దావూద్ బాయ్కి అమ్మేయడం కోసం. గమ్మున పడి ఉండండి, చంపేస్తా లేకపోతే. నాన్న, దావుద్ బాయ్ ఫోన్ చేశాడు. ఇంకొకరిని రెడీ చేసి తొందరగా పంపించమన్నాడు. బాయ్ చాలా కోపంగా ఉన్నాడు నాన్న. ఉంటాడు ఆయనకి ఎవరా బాబు ఏమైనా అంటాడు. ఆడపిల్లంటే కోడి పిల్లడు అనుకున్నాడా లటుక్కుని పట్టుకొచ్చేయడానికి? పైగా ఫ్రెష్ పీసులు కావాలంటాడు. ఈ రోజుల్లో ఎక్కడుంటాయి? పబ్బులని, చాటింగులని, డేటింగులని పెళ్లికి ముందే అన్ని కాని చేస్తున్నారు. అలాంటి వాళ్ళు 100కి కోటి ఎవరో ఒక్కరు ఉంటారు. చూద్దాం. మళ్ళీ దావుదులు కాదంటే మనకు ఫుడ్ లేదురా బాబు. విన్నావా మీడియేటరు? అయ్యా. అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే చెప్పండి. అలాగే ఉన్నదండి. అమలాపురంలో ఏకే రావు పీకే రావుల ముద్దల చెల్లెలు, పేరు స్వాతి. అమ్మాయి స్వాతి కిరణం, అందం స్వాతి ముత్యం, క్యారెక్టర్ ఆణిముత్యం. ఇంకే ఆ ముత్యాన్ని ఖాయం చేయండి. చేద్దాం. కాకపోతే పెద్ద అబ్బాయికి పెళ్లిళ్ళు అయిపోయి అని మండలం అంతా తెలిసిపోయింది. అంచేత చిన్నబ్బాయికి అయితే ఓకే. ఎవరికైతే ఏమిలేండి అయ్యా. ప్రింటే ఏది ఇక్కడైనా చదివేది అక్కడ కదా. స్వాతి అంటే వీక్లీ కాదు, డైలీ రోజు వాడేదేగా. ఇతను పీపీ అంటే పాలసీ పరమేష్.
వృత్తి జీవిత బీమా, అదే తన జీవితానికి ధీమా. పాలు తాగే పసిపిల్లల నుండి పాడెక్కే ముసలాళ్ల వరకు పాలసీ చేయించడం ఇతనికి విస్కీతో పెట్టిన విద్య. ఇతను హైట్ తక్కువైన ఆడియన్స్ లో వెయిట్ ఎక్కువ. టకీలా టై ఎక్కడే, టేబుల్ మీద, షూస్ ఎక్కడే, టేబుల్ కింద, సూట్ కేసు ఎక్కడే, మంచం మీద. మరి నువ్వెక్కడే, మంచం కింద ఉన్నావా? అబ్బా నేను ఇక్కడే ఉన్నానండి, మీకు బాగా ఎక్కువైంది. నాకేం తక్కువే. పాలసీ పరమేష్, గ్లామర్ లో కింగ్, రొమాన్స్ లో ర్యాకింగ్. ఆహా ఇచ్చేయి ఏంటిచ్చేది? కిస్. అదొక్కటే తక్కువ. అందుకే అడుగుతున్నా, భర్తగా అది నా హక్కు. అయితే వెళ్ళి గిన్నెలు తోమండి. అది పని మనిషి డ్యూటీ. అందుకే మిమ్మల్ని చేయమంటున్నాను. పరమేశ్ బాబు ఆ. బాగున్నావా? 2000 దాకా బాగానే ఉన్నానయ్యా. తర్వాత ఏమైంది? నాకు పెళ్ళయింది. మీ ఆఫీస్ కి టైం అయింది. నీకు బాగా ఎక్కువైంది. బా, ఏంటండి మీది డొక్కు స్కూటర్ అని ఊరందరికి తెలియాలా? ఇది డొక్కు స్కూటర్ కదే, లక్ స్కూటర్. మరి ఏంటి ఆ సౌండ్? ఆగు. ఇదిగా ఆ. ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోతుంది. ఇప్పుడు చూడు. బాయ్ బాయ్. సిస్టర్ ఇండియా, ఈ రోజు బిజినెస్ అదిరిపోయేలాగా ఆర్తివు. అలాగే. ఏకే రావు, పీకే రావు. అన్నయ్యకి హారతిద్దామంటే అమ్మాయిలు వచ్చారేంటి? మీరెవరండి? ఏంటి వదినలు వస్తే హారతి ఇవ్వకుండా ఆరా తీస్తున్నా? వదినలా? మీ ఇంట్లో కుడి కాలు పెడితే కోడళ్ళం, మీ అన్నలకి ఎడం వైపు నిలబడితే భార్యలం. అమ్మా నాన్న, మీ కోడళ్ళు వచ్చారు. హాయ్. ఎవరు కావాలమ్మా? మీ అబ్బాయిలు కావాలి. బట్టల కోసమా? కాదు, వాళ్ళు మా దగ్గర దొంగతనం చేశారు. మా అబ్బాయిలు దొంగతనం చేశారా? నేను నమ్మను. అవును, మీ అబ్బాయిలు మా మనసుల్ని దొంగతనం చేశారు. ఏంటి మీ మనసులు దొంగతనం చేశారా? మనీ ఏమోనని టెన్షన్ పడిపోయాను. అత్తయ్య, మావయ్య, మరదలా క్రికెట్ ఆడడానికి వచ్చి బాల్ దాయటం ఎందుకు? డైరెక్ట్ గా మ్యాటర్కి వచ్చేస్తాం. సైట్ కొట్టడం, లైన్ వేయడం, ట్రాక్ లో పెట్టుకోవడం, చివరికి పేరెంట్స్ నొప్పించడం, ఇదంతా ప్రాసెస్ కి చాలా టైం పడుతుంది. అన్నాళ్ళు వెయిట్ చేయడం మా వల్ల కాదు. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్. క్షణాల్లో డిసైడ్ అవ్వాలి, నిమిషాల్లో ఫినిష్ చేయాలి. అందుకే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని మేము ఫిక్స్ అయ్యాం. మీరు మా పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. మరి ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళేంది ఇక్కడ? అంటే వీళ్ళు మీకు ముందే తెలుసా? ఇంటికి పిలిచి బట్టలు కొనుక్కున్నారు. అంతే. ఇంటికొచ్చి సరుకు చూపించమంటే సరసాలాడారు అంకుల్. అది కాకుండా చాలు చాలు, అర్థమైంది. చూడండమ్మా, మీ ధైర్యం మాకు నచ్చింది. మీరే మా ఇంటికి కాబోయే కోడళ్ళు. వాళ్ళు ఫీల్ అయితేనో, మీరు ఫిక్స్ అయితేనో వీళ్ళ ఇంటి కోడలు అవరు. వీళ్ళని మేము కట్టుకుంటూ అవుతారు. మేము ఓకే అంటున్నాం, వాళ్ళని చేసుకోవాల్సిందే. వదిన్ల డేర్ అండ్ డాష్ నాకు ఓకే. మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. రేయ్, కలిసి వచ్చే కాలం వస్తే ఇలా కన్విన్స్ చేసే కోడళ్ళు వస్తారా? ప్రొసీడ్. మామయ్య గారు, అత్తయ్య గారు, లేమ్మా. మీరు ఒకసారి లోపలికి రండి, విప్పి మాట్లాడాలి. విప్పా? ఏంటి? మనసు. అమ్మ బాబా, హరి హరి రఘునందన హరి హరి బ్రహ్మాండమా హరిలోక సంచారి మధ్యల మారేళ్ళు మరమల్ల గట్ట చదువు చెప్పిన వాడు సాంబశివుడు. జల్ అదేవి దండామా భూదేవి దండామా అదేవి దండామా భూదేవి దండామా. లంగాలు లుంగీలు మా దగ్గర ఉన్నాయి, లంగాలు లుంగీలు మా దగ్గర ఉన్నాయి, చెడ్డీలు మిడ్డీలు మా దగ్గర ఉన్నాయి, చెడ్డీలు మిడ్డీలు మా దగ్గర ఉన్నాయి, చీరలు జాకెట్లు మా దగ్గర ఉన్నాయి, చీరలు జాకెట్లు మా దగ్గర ఉన్నాయి. అక్క అక్క ఈ రోజు ఈరోజు నువ్వు తలంటు పోసుకొని మేమిచ్చిన చీర రవిక కట్టుకొని బావ ముందు పాల గ్లాసు పట్టుకొని అలా 4 అడుగులు ముందుకేస్తే బావ పడుకున్నోడు లేచి లేచి ఈ రోజు జాబుకు రిజైన్ చేసి అక్క ఈ రోజు పగలు రేపు రాత్రి ఎల్లుండి మధ్యాహ్నం కూడా నిన్ను పడుకొని ఇదిగో ఏకే బాబు, బీకే బాబు, కొత్తగా సరుకొచ్చింది. పాత ఉంచమన్నా ఉంచమంది, మాది ఎప్పుడు ఫ్రెష్. మీ దగ్గర ఫ్రెష్ గా సరుకుంది, నా దగ్గర ఫ్రీగా టైం ఉంది. లోపలికి వచ్చి ఓపెన్ చేస్తే నచ్చితే మీకు వర్కౌట్ అవుతుంది. అంకుల్ కు సాలరీ వచ్చిందా? హాయ్. అంకుల్ శాలరీ వచ్చింది, ఆంటీ శారదా పుట్టింది. హాయ్. పద విప్పి చూపిస్తా. రేయ్, ఇది తేడా బేరం కాదు కదా. అందరూ ఊరు చివర కాంతమ్మలా ఉండర్రా. అది నిజమేలే. తీసుకురా, మూటలు తీసుకురా. ఇదిగోండి, ఇది వాషింగ్టన్ వర్క్ సారీ, ఇది సింగపూర్ సిఫారస్ సారీ. చూడండి బాబు, మీ చీరలు కట్టుకుంటే అద్దరిపోతాయి. ఆ కృష్ణగాడి చీరలేమో ముట్టుకుంటేనే చిరిగిపోతాయి. చూడండి, మీరే చూడండి.
అదేంట్రా అలా చిరిగిపోయింది. చిరిగిపోయింది? కరెక్ట్. ఏకే రావు పీకే రావు నన్ను రేప్ చేసేస్తున్నారు. రండి, కాపాడండి, కాపాడండి. ఏ ఏకే రావు పీకే రావు మీరు మంచోళ్ళు అనుకుంటే ఇలాంటి ఎదు పని చేస్తారా? చెప్పండి అయ్యా. మీరు ఈవిడ ఇంటికి వెళ్ళారు కదా, వెళ్ళాం. మీరు ఈవిడ ఒంటి మీద బట్టలు చింపారు కదా, చింపాం. అంటే రేప్ చేశారన్నమాట. మేము ఆవిడ రేప్ చేయలేదు. ఆవిడ చింపంటే బట్టలు చింపాం. ఏమండి, ఏ భారతీయ స్త్రీ అయినా భర్త బట్టలు చింపితేనే ఒప్పుకోదే, అలాంటిది పరాయి మగాడు బట్టలు చింపితే ఒప్పుకుంటుందా? చూసారా? ఈ అబద్ధాల కోరిన ఊరి నుంచి వెలేయవలసిందే. ఈ రేపేషన్లు ఇప్పుడు ఎవరు తీయాలి? ఆగండి. పాపుల్ని శిక్షించడానికి పైన దేవుడున్నాడు, ఈ కామాంధుల్ని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఇప్పుడే ఫోన్ చేస్తాను. చేయాల్సింది పోలీసులకు కాదు, డాక్టర్ కి. ఇక్కడ జరగాల్సింది రోగ నిర్ధారణ కాదు, నేర నిర్ధారణ. డాక్టర్ ని పిలవమన్నది అందుకే. రేపు జరిగిందా లేదా అనేది డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. వీళ్ళ క్యారెక్టర్ల మీద మీకు అంత కాన్ఫిడెన్సా? వీళ్ళని ముట్టుకోపోతేనే మడి కట్టినోళ్ళలాగా దూరం వెళ్తారు. దాన్ని పట్టుకున్నారంటే మేం నమ్ముతామా? అయినా అదేమన్నా మాకన్నా అందగత్తా? అవును, డిఎన్ఏ తో పాటు HIV బ్లడ్ టెస్ట్లన్నీ చేయించాలి. టెస్ట్ మ్యాచ్లు అన్నట్టు అన్ని టెస్టులు చేస్తే ఈవిడ తట్టుకోలేదు. అసలు ఏం జరిగిందంటే ఎల్వమ్మా, అసలు నువ్వే ఏకేపీకే గేళ్ళ మీద మనసు పడి ఉంటావు. వాళ్ళు రమ్మంటే రాని ఉంటారు, అందుకే అదేంటండి మీరే కదా. నోర్మై, ఇప్పుడు పోలీసులు వచ్చారంటే నిన్నే పట్టేస్తాను. వెళ్ళే. దొంగ సచ్చినోడా. అన్నీ నువ్వే చెప్పేస్తున్నావు. సర్పంచ్ నువ్వా నేనా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఏమండి, సర్పంచ్ ఎవరన్నది కాదు ముఖ్యం, పొల్యూషన్ ముఖ్యం. పొల్యూషన్ కాదు సొల్యూషన్. ఆడికి ఏం చెప్పిన అర్థం అవదు. మనమే చేసామని తెలుస్తుంది. పదండి. అవునా, వచ్చి శ్రవంతి, అవంతి, మమ్మల్ని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్ మాకు కాదు, పరాయి వాళ్ళకి చెప్పాలి. మీరు కట్టుకుపోయేవాళ్ళు. ఆ ఆంటీని ఏం చేయలేదని మీకెలా తెలుసు? బెంచ్ కార్ లాంటి మమ్మల్ని మీరు పట్టించుకోవట్లేదు, అలాంటిది అంబాసిడర్ కార్ ఎక్కారంటే మేము ఎలా నమ్ముతాం? థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. రే ఆకలిస్తే అన్నం పెట్టు, అలసొస్తే ఆయిల్ పెట్టు, మూడొస్తే ముద్దులు పెట్టు. టకిలా 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 టకిలా. ఏమండి, స్నానానికి వేణీళ్ళు పెట్టమంటారా? మందులోకి కూల్ వాటర్ పెట్టు. ఏమే, నేను నీకు అంట్లు తోమాలా? పని మనిషి పనులు నేను చేయాలా? భర్త అంటే భయం లేకుండా పోయిందే నీకు? ఏంటి అలా చూస్తున్నావు? మగాడన్నాక తాగుతాడు, మొగుడన్నాక పేల్తాడు, భార్య అన్నాక భరించాలి. ఎవరి గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఏంటి ఎక్స్ట్రా ఎక్కువైనాయి నీకు? అయ్యయ్యో, అది కాదండి. ఇలా తాగితే మీ లివర్ కి ఏమవుతుందోనని. ఏయ్, కొట్టు చూడు, సౌండ్ ఎలా ఉంది? Strong గా విశాఖ ఉక్కు. ఇలా కాదు, ఎలా తాగినా సరే నా లివర్ మీద కవర్ కూడా ఏమవుదు. అయినా నేను ఏమన్నా రోజు తాగుతానా? ఏదో తోచినప్పుడు తాగుతాను. అఫ్ కోర్స్ తాకపోతే ఏం తోచదు అనుకో. ఎప్పుడైనా జాబ్ లో రిస్క్ వస్తే విస్కీ తాగుతా, బాధ వస్తే బ్రాండీ వేస్తా, ఫైన్ గా ఉంటే వైన్ కొడతా, బోర్ కొడితే బీర్ కొడతా, ఏది దొరక్కపోతే నిన్ను కొడతా. అది సర్లేండి, ఇది ఎప్పుడు కొడతారు? పిచ్చిదానా, అది రమ్ము. ఆర్ అంటే రెగ్యులర్, యు అంటే యూజ్డ్, ఎం అంటే మెడిసిన్. రెగ్యులర్ యూజ్డ్ మెడిసిన్. అదేంటండి అంత బాధగా తాగుతున్నారు? బాధగా కాదే, చేదుగా తాగుతున్నాను. కస్టమర్స్ బాధ భరించలేక ప్రశాంతంగా నిద్రపోవడానికి చేదు తాగుతున్నాను. అయ్యో, నాకు అర్థమైందండి. ఉండండి, మీకు మందులకు మంచిగా తీసుకొస్తాను. తీసుకురావే. ఒక్క నిమిషం. పర్లేదు, తెస్తానండి. తీసుకురా. నిజం నమ్మేసింది పిచ్చిముండావు. అబ్బా, ఏం మనిషి ఏంటో, పగలు గుర్రుగా ఉండి ఇబ్బంది పెడతాడు, రాత్రి గుర్రక పెట్టి ఇబ్బంది పెడతాడు. ఇక ఈ సైలెన్సర్ పెడతాను, సౌండ్ సడన్ గా ఆగిపోతుంది. ఐడియా. అమ్మయ్య, ప్లాన్ సక్సెస్. ఏంటి ఇది? నాది నోరు అనుకున్నావా, బోర్ అనుకున్నావా? పైప్ పెడతావా?
భయపెడతావా? నన్ను చంపాలని చూస్తావా? నన్ను అపార్థం చేసుకోకండి. మీ గురక భరించలేక సైలెన్సర్ పెట్టాను. మిమ్మల్ని నేనెందుకు చంపుతానండి? సైలెన్సర్ పెడతావా? సైలెన్సర్ పెడతావా? ఇంకా సేపు ఆగితే అంబులెన్స్ వచ్చేది. సారీ అండి, ఇంకెప్పుడు చేయను, వదిలేయండి ప్లీజ్. వీళ్ళకేంటండి వజ్రాలు లాంటి ఇద్దరు కొడుకులు, రత్నం లాంటి ఒక కూతురు. అన్నలకి చెల్లులంటే పంచప్రాణాలు, చెల్లెలకి అన్నలంటే ఆరో ప్రాణం. ఇంకెందుకు ఆలస్యం? అబ్బాయికి అమ్మాయి ఓకే, అమ్మాయికి అబ్బాయి ఓకే. ఇక ఇచ్చిపుచ్చుకోవడాల గురించి ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే. ఫ్రాంక్ గా మాట్లాడుకున్నా, ఫ్యాన్ కింద మాట్లాడుకున్నా మా అందరిది ఒకటే మాట. డాడీ, అమ్మాయితో ఒకసారి మాట్లాడాలి. విన్నారుగా? స్వాతి, వెళ్ళమ్మా వెళ్ళమ్మా, పర్లేదు. చిన్నపిల్ల కదండి. అయ్యా, ఇక ఫార్మాలిటీస్ మాట్లాడుకోండి. ఏదో మీ స్తోమతకు తగినంత కాకపోయినా మా చెల్లెలి సంతోషం కోసం ఓ 10 లక్షలు కట్నం, పెళ్లిలో ఏ లోటు రానికుండా చూసుకుంటాం. చూడబ్బాయ్, మీరెంత ఇచ్చిన సంతోషమే నాయనా. ఎలాగూ మీ అమ్మాయి ₹1,00,00,000 చేస్తుంది కదా. కోటేంది? కోటి అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది మీ చెల్లెలు అని అర్థం. మరి ఇంకే శుభమస్తు. వచ్చే నెల 20వ తేదీ దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి ఖాయం చేయండి. ఆ రోజైతే దుబాయ్ పంపించడానికి కూడా బాగుంటుంది. దుబాయ్ ఏంది? దుబాయ్ అంటే హనీమూన్ కి దుబాయ్ వెళితే బాగుంటుంది అని వీడి అర్థం. బావగారని సగం సగమే మాట్లాడతారనమాట. శుభస్య శీఘ్రం. అయ్యా, ఉభయులు కూడా తాంబూలాలు మార్చుకోండి. అలాగే. ఇదిగో చూడండి, ఇది పెళ్లి కుమార్తె తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. తీసుకో బాబు. ఇది పెళ్లి కుమారుడు తండ్రికి మీ చేతులతో ఇవ్వండి. ఇదిగోటి బాబు గారు. ఇవ్వండి ఇవ్వండి. పీపీ, మిస్టర్ పీపీ. నన్ను పీపీ అని పిలిచిన వీపీ ఎవడరా? నా పేరు పరమేష్, ఓన్లీ పీ, నో ఎక్స్ట్రా పీ. పీ నా వృత్తి పేరు, ఇంటి పేరు కాదు. వృత్తి పేరునే ఇంటి పేరు చేసి సరదాగా పిలుస్తున్నాను లేవయ్యా. సరదాగా ఉంటే నీ ఇంటికి వెళ్ళి సరసాలు ఆడుకున్నాను. నా ఇంటి పేరు మార్చుకో. మరి గొర్రెల సంత ఏంటి? ఇవి సంత గొర్రెలు కాదు, నా సొంత గొర్రెలు. అయితే ఏంటి? వీటికి పాలసీ చేస్తారని. గొర్రెలకు పాలసీ చేసే బకరాగాళ్ళ కనబడుతున్నాను నేను. ఏం ప్రయాణించే వాహనాలకు, ప్రాణం లేని ఇళ్లకు, వస్తువులకు పాలసీ చేస్తుండగా తప్పులేంది. నా గొర్రెలకు పాలసీ చేస్తే ఏంటి తప్పు? రూల్స్ ఒప్పుకో. రూల్స్ రూల్స్ రూల్స్. వీటి మాంసంతో బిర్యానీ చేసుకుంటే నో రూల్స్. వీటి కాళ్ళతో పాయి చేసుకుంటే నో రూల్స్. వీటి పాలు పిండి తాగితే నో రూల్స్. కానీ వీటికి పాలసీ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం రూల్స్ గుర్తుకొస్తాయే. నిజమేనండి, మనకి కమిషన్ ఎంత వస్తుందని చూసుకోవాలి గానీ కస్టమర్ ఎవరైతే మనకి ఎందుకండి. అవును, కరెక్టే. ఫోటోలు తీసుకొచ్చావా? ఇదిగో కెమెరా తెచ్చాను, మీరే ఫోటోలు తీయండి. నేను ఫోటోలు తీయాలా? లేకపోతే చోటకే నాయుడు వస్తాడా? ఇదేంటి ఇది పడుకునుంది? దాని పేరు దీపిక పడుకునే. అంటే ఎప్పుడు పడుకునే ఉంటుందా? ఎయిడ్స్ వచ్చినప్పటి నుంచి. దాన్ని తీసుకోండి. దాని పేరు కత్తిన్నా కైపు. దానికేంటి? హార్ట్ ప్రాబ్లమ్. మరి బైపాస్ చేంజ్ అయిపోయావా? బైపాస్ దాటించి మటన్ కొట్టు మస్తాన్ గడికి అమ్మడం తప్ప నేను చేయగలిగేది ఏముంది? అలాగా, సరే. దీనికేంట్రా కడుపు ఉబ్బింది? ఆ మధ్యన లవ్వర్ చెప్పిందని 6 ప్యాక్ ట్రై చేసింది, అది కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది. దాన్ని తీసుకోండి, దాని పేరు ఐశ్వర్యరాయ్. దాని పేరులో ఉండే ఐశ్వర్యం జీవితంలో లేదు. ఎందుకంటే పక్క గ్రూప్ లో ఉండే పోతు సల్మాన్ ని లవ్ చేసింది. దాన్ని బోనాల పండుగకి బలిచ్చారు. లవ్వర్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఇలా తాగి తాగి గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫార్మ్ అయిపోయి. ఇదేంట్రా నన్ను ఉరిమిరిమి చూస్తుంది? అది సీమగొర్రె, దాని పేరు అమరసింహ. ఆ మధ్యన మటన్ కొట్టు షరీఫ్ గడ్ దీన్ని వేసిపోతే ఇదే నేసింది. ఇది ఫ్యాక్షనిస్ట్ గా ఇప్పుడు మారింది. ఆ మధ్యన ఫ్యాక్షన్ సినిమా పోస్టర్లు ఎక్కువగా తిని ఇలా మారిపోయింది.
ఇదేంట్రా నన్ను చూసి కనుకొడుతుంది? అది మిమ్మల్ని చూసి కనుకోవట్లేదే, మీ ఆవిడని చూసి. ఆ మధ్యన డర్టీ పిక్చర్ సినిమా చూసింది, అప్పటి నుంచి అన్ని డర్టీ హ్యాబిట్సే వచ్చాయి. సరే గాని నువ్వు నిశ్చింతగా ఉండు, ఫామ్స్ చేస్తాను, నువ్వు సైన్ చేస్తా. అలాగే అలాగే. అమ్మా, అమ్ముకుంటే బతికున్నప్పుడే డబ్బులు వస్తాయి, పాలసీని నమ్ముకుంటే చచ్చిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి. కరెక్ట్ గా చెప్పావన్నా. సరే గాని ఈ మేకలకి గొర్రెలకి డట్టి సినిమాలు చూపించకన్నా. నేనెందుకు చూపిస్తానా? ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. అలాగే, ఇది పట్టుకోమ్మా. ఇంగ్లీష్ కూడా చదువుకున్నావు కదా, పెట్టు. ఓకే ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు. అలాగే అలాగే, వస్తానమ్మా. ఇదిగో దట్టి సినిమాలు చూపించుకో. చెల్లకు 10 లక్షలు కట్టం ఇస్తాను ఒప్పుకున్నాం. మనం డే అండ్ నైట్ కష్టపడాలి. అరే 1+1 ఆఫర్ ఎలా ఉంటుందిరా? అప్పుడు మనకే బొక్కరా. ఇప్పుడు మీకు బొక్కేరా? రేయ్, మీరు దిగుతారా మమ్మల్ని రమ్మంటారా? పైన కొడితే బాక్సింగ్, కింద కొడితే బాల్ బాక్సింగ్. ఓ గాడ్సా? ఇదేంటి కత్తులు తీస్తారనుకుంటే వీళ్ళంతా గాడ్స్ తీసారేంటి? ఎంత దరిద్ర పేదవాళ్ళని తీసుకొచ్చాం. ముందు కాటు పెట్టుకుంటే వెనక పొడిచావేంట్రా? పొడిచేవాడు ఎక్కడైనా పొడుస్తారా? ఏంట్రా అక్కడ భోజనం బాగానే తిన్నారు, ఇక్కడ బాగానే తింటున్నారు. ఎక్కడో తప్పు జరిగింది. ఎక్కడో కాదు, నేను నిన్ను పెట్టుకోవడం తప్పు జరిగింది. వదలరా, వదలంటే వదలరా, వదిలితే కొడతావు. వదలపై కొడతారా? గ్యాస్ ప్రాబ్లం రా. ఫైట్లు తీసుకొచ్చా, పారిపోయేవాళ్ళు తీసుకొచ్చా. అయినా మనం కొట్టినా పడిపోతున్నారంటే వీళ్ళని పురమాయించింది ఎవర్రా? ఫైట్లు చేయడం ఇంత అని నాకు ఇప్పుడే తెలిసింది. నేను మర్మకాలు నేర్చుకున్నా బాగుండిపోను. ఇంకేం మరమకడ పక్కండి చంద్రకాండ కోకడానికి టైం అంతా సరిపోతుంది. ఫైట్ అయిపోయింది, పదండి. అయిపోలేదురా, ఇప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడే నీకు వయసు అయిపోయిందా? నా వయసు నువ్వు లేని నా లైఫ్ ఏస్ట్ కైపు, నా కత్తి నా కైపు. పడుకుంటే ఎంత అందంగా ఉంది. అప్పుడే శాశ్వతంగా పడుకున్నావా నా దీపిగా? పడుకునే. ఏం జరిగిందిరా? ఘోరం జరిగింది. ఏ లేచిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చేసిందా? కాదు, రాత్రి పడ్డ పిడుగు దెబ్బకి 4 పోయాయి. ఎలా జరిగింది? ప్రకృతి కన్నారి చేసింది. ఓ, ఎడం కన్నా కుడి కన్నా? కౌంటర్ లాపి క్యాష్ ఇస్తే వాటికి డౌన్ సంస్కారాలు చేసుకుంటాను. నిన్న బాగానే ఉన్నాయి కదరా? నిన్న డేట్ ఎంత? 18. ఇవాళ 19. రోజు మారితే డేట్ మారదా? డేట్ మారితే ఫేట్ మారదేటి? ఇదిగా పాలసీ కట్టిన మరుసటి రోజే పాలసీ డబ్బులు అడిగితే ఎవరా? రూల్స్ ఒప్పుకో. ఇగో డబ్బులు ఇవ్వకపోతే నేను మా సంఘం వాళ్ళు అసలు ఒప్పుకో. మా సంఘం వాళ్ళు వచ్చారనుకో, ఇక్కడ ధర్నా చేసి నీ ఫోటోకి దండ వేస్తారు. జాగ్రత్త. శ్రీశైలం అన్న, అంజనన్న, సీనన్న. ఆపరా బాబు, వాళ్ళు వస్తే నన్ను చంపేస్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కానీ తర్వాత ఇస్తాను. నిన్నే కదండి నాకు దాయమని 10,000 ఇచ్చారు. పతివ్రత అంటే నువ్వేనా బాబు? వెళ్ళు, ఊళ్ళో పెట్టుకోబట్రా. నా తల్లి. అవునండి, మనలో మనమాట. ఇప్పుడు వీటి మీద కమిషన్ ఎంత వస్తుంది? బొంగు వస్తుందరా? అదొక పెళ్ళం, నువ్వు క్లయింట్. యాదవా, చచ్చిన గోరులు యాదవా అని.
తెచ్చానండి. పూలు లేవని ఆకుల్లో పెట్టి తెచ్చానండి. ఆహా. గొర్రెలే కదా, సింబాలిక్ గా ఉంటుందని. బావు బేకారు చెల్లి సాకారు ఆకులు బావుకిచ్చి అమ్మా. అమెరికన్ షారూక్ ఖాన్ ఒక్కొక్క గొర్రెకి 1500 క్యాష్ డౌన్ క్యారియన్. పదండి, నేను వస్తున్నాను. పదండి, ఇవాళ బాగానే వర్కౌట్ అయింది. అమ్మ నా గొర్రె, నువ్వేదో వెర్రి గొర్రె అనుకుంటే నన్నే బకరా చేస్తావా? చెప్తాను. ఆకులేం చేయమంటారండి? తమలపాకులు పచ్చడి చేద్దు గాని పద. చాదస్తం ఎక్కువైపోయింది. అక్కలో మీరే చీరలు కట్టుకుంటే మరి కట్టుకుంటే బాబలు సయ్యి మరి బాబలు సయ్యి. అక్కలు చీరలు కోనాల ఓయ్ ఓయ్ బాబలు డబ్బులు తీయాల. ఏయ్, ఏకేరావు పీకేరావు ఏంది? ఆపండి. నువ్వు ఆగవే. ఆగడా ఏంటా ఏకేరావు పీకేరావు? బిజినెస్ ఎలా ఉంది? మాకేంటండి 3 చీరలు 6 లంగాల్లో సూపర్ గా ఉంది. రేయ్, చూసి చూడనట్టు వెళ్ళిపోతారేంట్రా? తెలిసిన వాళ్ళు ఎవరైనా కనపడినప్పుడు విష్ చేసి విషయాలు అడగాలి, తెలుసా? నీలాంటి నసగాలు తగిలినప్పుడు హాయ్ చెప్పి బాయ్ చెప్పాలి. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి మాట్లాడట్లేదు? హట్ అయ్యారా? హట్ అయితే ఆర్డర్లో, ఫీల్ అయితే పాలసీలు రావని తెలుసబ్బా. కొంపదీసి మమ్మల్ని పాలసీలు ఏమంటావేంటి? పిలిచిందే అందుకమ్మా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్. ఆల్సో మీ బాబు చెరువు పాలసీ తీసుకోండి, పోతే కట్టుకున్నది బాగుపడుతుంది. పోకపోతే కట్టినోడు బాధపడతాడు. చేస్తే లక్షణంగా ఉంటుంది, చస్తే లక్షల్లో వస్తుంది. మీ మీద చేయించుకోవడం ఇష్టం లేకపోతే మీ సరుకు మీద చేయండి, కాలిపోతే క్లెయిమ్ చేసి ఇప్పిస్తా. చూడండి, కాలిపోయాక చచ్చిపోయాక వచ్చే డబ్బులు మాకొద్దు. మేమేం చేసినా జెన్యున్ గా చేస్తాం. పోనీ రే మార్కెట్ పోనీ. పొద్దున్న ఈడు తగిలేడు. ఈరోజు బిజినెస్ ఎలా ఉంటుందో. అంట జెన్యూన్. మీరు జెన్యూన్ కాదురా, జిడ్డుగాళ్ళు. జెన్యూన్ అయినా జెంట్మెన్ అయినా నేనే. ఏయ్ పాలసీ పరమేష్, ప్రాబ్లం ఏంటి? రావయా కూర్చో. ఏంటి కొనుక్కుంటున్నావు? కొనుక్కోవట్లేదయా, వెతుక్కుంటున్నాను. దేన్ని? కస్టమర్స్ని. కస్టమర్స్ని వాచ్ చేయకూడదు, క్యాచ్ చేయాలి. ఓహో, ఇదిగో ఒక పాలసీ తీసుకోవయ్యా. కస్టమర్స్ లేక కమిషన్ డల్ అయిపోయింది. నాకేంటి లాభం? ప్రతిదానికి లాభం ఏంటని ఆలోచించుకోకూడదమ్మా. కొన్నాటిలో నష్టం కూడా ఆలోచించాలి ఏంటి? సరే, లాభం లేకుండా నేను లాగు గుండీలు కూడా ఇప్పుడు పెట్టుకున్నావు లేదా? లేదు. పోనేరా బాబు, పాలసీ చేయరా. సరే గాని ఇప్పుడు పాలసీ చేస్తాను. నా పేరు మీద, నా భార్య పేరు మీద, సరుకు మీద, నా ఇంటి మీద పాలసీ చేస్తాను. బాబు మంచి మాట చెప్పావు కానీ ఇక్కడ సంతకం పెట్టి మిగిలిన పని నేను చూసుకుంటాను. పెన్ లేకుండా పెట్టుకో పెన్. ఈ కంపెనీ గ్యారంటీ అనండి? కంపెనీ ఇది మా భీమాయే నీ ధీమా. సరే అండి, చూసావంటే వేసాను పడేశాను. రండమ్మా రండి 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 రెండమ్మా. చైనా చీరలు, బ్రిటిష్ బ్రాలు, ఫారెన్ సర్కిల్ పేర్లు చెప్పి మమ్మల్ని అందరినీ మోసం చేయాలని చూస్తున్నావా? ఏ ఆ మట్టిలో చిట్టుగళ్ళు అమ్మితే మోసం కదా? మేము అమ్మితే ఎగాదిగా చూస్తారు, వాళ్ళ దగ్గరికి అయితే ఎగేసిపోతారు. ఏమ్మా, చైనాలో ఎక్కడైనా చీరలు కట్టుకుంటారా? జపాన్ లో జాకెట్లు వేసుకుంటారా? నిజంగానే అక్కడ చీరలు కట్టుకోరా? ఏదోటి కట్టుకుంటారమ్మా, మనం కట్టుకుని మాత్రం కట్టుకోరు కదా. అయినా గాని వాళ్ళు అక్కడి నుంచి సరుకు తీసుకురావాలంటే ఎంత ఖర్చు అవుద్ది? వాళ్ళ ఫేసులు చూస్తే బేవర్సిగళ్ళకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉంటారు. ఆ ఎదవలో మమ్మల్ని మోసం చేసి 10 లక్షలు సంపాదించి వాళ్ళ చెల్లికి కట్నంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇతను చెప్పేది నిజమే. దొంగసచ్చినోళ్ళు మన ఊరోళ్ళని నమ్మితే ఇంత మోసం చేస్తారా? మీకేం తెలుసు? చెన్నై ప్లాట్ఫామ్ మీద థర్డ్ హ్యాండ్ బట్టలు కొని చైనా బట్టలు అని తెచ్చి అమ్మేస్తే మీరు కొనుక్కుంటున్నారు. ఇది అదే. మాకెదురొచ్చే ధైర్యం లేక ఆడంగి వాళ్ళగా ఆడవాళ్ళందరిని రెచ్చగొడుతున్నావా? ఆ చొక్కాలు వేసుకొచ్చి బెదిరిస్తే బెదిరిపోతా అనుకుంటున్నావా? భయపడ్డావు కాబట్టి బిజినెస్ చేసే దమ్ము లేక మా గురించి అబద్ధాలు చెప్తున్నావు ఆడవాళ్ళకు. ఇంకొకసారి మా గురించి కానీ మా బిజినెస్ గురించి కానీ ఎవరికైనా తప్పుగా చెప్తే నిన్ను నీ ఇల్లు తగలెట్టేస్తా. ఇల్లు తగలెట్టేస్తాం. నా ఇల్లు తగలెట్టేస్తారా? తిన్నారు కదా ఎలా చేస్తున్నారు? నా ఇల్లు కాలిపోతుంది. రండి వచ్చి ఆడపడండి. మరి ఇల్లు అంటుకోదు. రండి బయటకు వచ్చి చూడండి నా ఇల్లు ఎలా అడి చేశారు. ఎవరు చేశారండి ఈ ఘోరం? ఇంకెవరండి? ఆ ఏకరాగాడు పీకరాగాడు ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేయండి. మిస్డ్ కాల్ ఇచ్చారా? ఈమెయిల్ అయిపోయావా?
నువ్వు మారో చీరలు ఉండిపోయి జాకెట్లు ఉండిపోయి లంగాలు ఉండిపోయి దుప్పట్లు కాసేపు ఉంటే నా ఇల్లు కూడా తాళాడేదే. ఇంకాసేపు అయితే నా ఇల్లు కూడా తగలబడేది. ఏమైంది ఏమైంది ఏం జరిగింది? ఏమైందండి? మా ఆవిడ కడుపోయింది. ఇల్లు అంటించేసి ఏమైందని అడుగు. మేమెందుకు ఇల్లు అంటించామండి? మేమెందుకు అంటిస్తాం? చూస్తున్నారేటండి ఏ సైడ్ పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమండి వీళ్ళు చచ్చిపోతే పోలీసులు నన్ను తీసుకెళ్తారు, చంపొద్దు. పోలీస్ స్టేషన్ తగలబెట్టలేదురా. ఎస్ఐ గారు ఏమైంది? వీళ్ళిద్దరు సార్ మా ఇల్లు అంటించేశారు. ఇల్లు అంటించేశారా? వీళ్ళేనండి. నా కొడుకులు మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు. నిజాలు తెలుసు, అరెస్ట్ చేయండి. అవన్నీ స్టేషన్లో చెప్పుకోండి. అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్, సార్ మాకేం పాపం తెలియదు సార్. మేము వాళ్ళ ఇంటిని ఎందుకు కాలుస్తాం సార్? మాకేం అవసరం, మాకు సంబంధం లేని మ్యాటర్ సార్. మేమేం తప్పు చేయలేదు సార్. మమ్మల్ని నమ్మండి సార్. కొడుకులు అలాంటి వాళ్ళు కాదు బాబు. వదిలేయండి, వదిలేయండి బాబు. డ్రామా చేస్తుంది ఇక్కడ. సూపర్. హలో దావుద్ బాయ్. ధనుంజయ్, అర్జెంటుగా ఈ స్వాతిని ఫ్లైట్ ఎక్కించి పంపిస్తాను భాయ్. స్వాతితో పాటు మిగతా ముగ్గురిని కూడా ఫ్లైట్ లో పంపిస్తాను. ఓకే. మీ అన్నయ్యలు వచ్చేస్తారు స్వాతి, నువ్వేం బాధపడకు. ఏమిటండి దిగాలుగా ఉన్నారు? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఇలా కూర్చున్నారేమిటి? అమ్మాయిని ముస్తాబు చేయండి సార్. అబ్బాయిలిద్దరూ జైల్లో ఉన్నారు. ఇప్పుడు పెళ్ళేంటి బాబు గారు? ఆడపిల్ల పెళ్లి ఆగిపోతే ఇంటి పరువు పోతుంది. అందుకని అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం. మా అన్నయ్యలంటే నాకు ప్రాణం. వాళ్ళేంది నేను పెళ్లి చేసుకోను. చూడమ్మా, మీ అన్నలు వెళ్ళింది ఊరుకో టూరుకో కాదు, జైలుకి. ఎప్పుడొస్తారో, అసలు వస్తారో రారో కూడా తెలియదు. అయినా అనుకున్న టైంకి పెళ్లి జరగకపోతే మా పరువు పోతే. మీరెన్ని చెప్పినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంతే. చేసుకోము అనగానే గంగిరెద్దుల తలూపి వెళ్ళిపోతాం అనుకున్నావా? తాంబూలాలు పుచ్చుకున్నాక సగం పెళ్లి అయిపోయినట్టే. ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివి, రావే. ఆగండి. పెళ్ళి ఆగిపోతే ఆడపెళ్లి వాళ్ళకే ఇబ్బంది. వాళ్ళే వద్దంటే అలాంటిది మీకేంటి తొందర? మా స్వాతిని బలవంతంగా తీసుకెళ్ళడానికి మీకెంత ధైర్యం రా? ఇది మన ఊరు కాదురా. తేడా వస్తే మన బండారం బయటపడుతుంది. గమ్మున ఊరుకోండి. చూడమ్మా, పెళ్లి ఆగిపోతుందని బాధతో మావాడేది ఆవేశపడ్డాడే గాని వీళ్ళకి లేని తొందర మాకు మాత్రం దేనికమ్మా? ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే వాళ్ళ అన్నయ్యలు వచ్చాకనే ఈ పెళ్లి. సరేనా? ఒరే పదండ్రా, పదండ్రా పిచ్చన కొడుకులు. వెళ్ళిపోయారుగా.
ఏందే నా బింది తోసావు? ఎక్కువగా మాట్లాడితే నిన్ను తోస్తా. మర్యాదగా బింది ఎక్కడ తీసావో అక్కడ పెట్టు. అసలే మూడీగా ఉన్న మొగుడిని వదిలేసి వస్తే మధ్యలో నీ గోలేంటే? మూడిగా ఉన్న మొగుడిని వదిలేసి వచ్చావే, నేను మూడొచ్చిన మొగుడిని వదిలేసి వచ్చాను. బిందుతో కొట్టానంటే నేను బిందిచ్చు కొట్టారని తల సొట్ట పడితే నేను పిచ్చి ఇవాళ రావే, కొట్టానని నువ్వు నాకు నేను అవుతుంది. తేలిపోవాలి రావే. ఒసే దొంగ మొహం దానా, ఒసే ఇవాళ దొంగ మొహం దానా, నిన్న ఏంటే? నువ్వు- నన్ను ఒసే, దొంగ మొహం దానా? ఏంటే రోజు నీ గొడవ నీదే దొంగ ఎక్కువైపోయింది. మొహం. రోజు నీ గొడవ దెబ్బలాడుతున్నావు వచ్చి. నా మొగుడే కొడుతున్నాడే, ఏంటి? స్టాప్ 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 రే స్టాప్ అంటే నీకు కూడా రా ఆపు ఏంట్రా ఆగండి 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 ఎవరిని కొడతానే? ఒసే, ఇవాళ ఓళ్ళన్ ఓళ్ళన్ ఏంట్రా న్యూసెన్స్? అవ్వ అవ్వ ఏంటి పంపు దగ్గర కంపు మీరు లేడీసా రౌడీసా? ఏంటి గొడవ ఎండలో? ఎండలో మండిపోతుంది, నీళ్ళ కోసం వెయిటింగ్. మనిషి కొట్టుకోవట్లేదు బాబు, బిందె నీళ్ళ కోసం కొట్టుకున్నాను రా. ఆగండి ఆగండి మీకు కావాల్సిన నీళ్ళేగా మేము తెప్పిస్తాం రావే ఇవాళ. ఏ తెప్పిస్తా అని చెప్పాం కదా, మీరైనా చెప్పండి అమ్మా ఏం గొడవ తెప్పించేది? ఆకాశం నుంచి రప్పిస్తారా, భూలోకం తెప్పిస్తారా? ఏం పేర్లు బాబు మీవి? ఏకే రావ్ పీకే రావు. ఆహా, ఇక్కడ మీరు ఏకేది పీకేది ఏమీ లేదు కానీ పోయి మీ పని చేసుకోండి. ఒసేయ్, ఏ మళ్ళీ గొడవ పెట్టుకోకండి, నేను తెప్పిస్తా అని చెప్పాగా. ఎలా తెప్పిస్తావు బాబు? కార్పొరేటర్, ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ఎంతో మంది దగ్గర మొరబెట్టుకున్నాం. నీరసం వచ్చింది కానీ నీళ్లు రాలేదు. కానీ మేం తెప్పిస్తాం. ఏంటి మీ తెప్పించేది? బాబా లాగా కాళ్ళ కింద నుంచి తెప్పిస్తారా? కాళ్ళ కింద నుంచి కాదు కాల్ చేసి హలో ఏకే రావ్ స్పీకింగ్ ఏంటయ్యా తెప్పిస్తా అన్నారు? ఆ? ఏది ఎక్కడ? ఆగండమ్మా. ఆగమ్మండి, కానీ తొందరగా వీళ్ళు చూడు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. అగో మాటల్లోనే వచ్చేసి ఎక్కడ ఎక్కడ మంటలెక్కడ మంటలెక్కడ? సార్ కాలిపోతున్న గుడిసెలనే కాదు సార్ ఆర్పేది, అప్పుడప్పుడు ఎండిపోతున్న గొంతులు కూడా తడపండి. అవును సార్. థ్యాంక్స్ బాబు, మిమ్మల్ని చూసి కమెడియన్ అనుకున్నాము. ఎవరూ చేయలేని పని మీరు చేశారు బాబు. దండాలు బాబు. తీసుకెళ్ళండి అమ్మా తీసుకెళ్ళండి. ఏంటయ్యా ఇలా ఫేక్ కాల్ చేసి మిస్లీడ్ చేశారు? నిజంగానే ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు తగలబడిపోతే పరిస్థితి ఏంటి? మనుషులు చచ్చిపోయాక ఇల్లు ఎందుకు సార్? సార్ ఆపదలు ఆదుకునే మీ డ్యూటీకి యాడ్సప్ సార్, కానీ ఖాళీ సమయంలో ఇలాంటి హెల్ప్ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు జాబ్ చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు ఇలా సేవ చేయండి సార్. సార్ జాబ్ చేస్తే శాలరీ మాత్రమే వస్తుంది, కానీ ఇలా హెల్ప్ చేస్తే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది సార్. సార్ ఇక నుంచి మా ఫైర్ ఇంజిన్లు ఖాళీ ఉండవు సార్. థ్యాంక్ యూ సార్. ఏకే బాబు, పీకే బాబు, ఏంటి బయట నిలబడిపోయారు? లోపల రండి, కూల్గా కాఫీ తాగి మాట్లాడుకుందాం. కాఫీ తాగడానికి రాలేదురా, కంప్లైంట్ వాపస్ తీసుకొని చెప్పడానికి వచ్చాం. ఏం కంప్లైంట్? ఎక్స్ట్రాలు మాట్లాడకు, ఎక్స్పైర్ అయిపోతాం. పాయింట్లు మాట్లాడితే పాయింట్ బ్లాక్ లో పేలిపోతాం. మీకు దండం పెడతాను బాబు, ఆయన ఏం చేయకండి. సైలెంట్ గా సరెండర్ అయి కోర్టులో నిజం చెప్పమను, లేకపోతే వైలెంట్ గా శవమై కాట్లో తేలుతాడు. శవం ఎందుకులేండి, ఏం చేయాలో చెప్పండి బాబు. నిజం చెప్పు, నీ ఇల్లు తగలబెట్టింది ఎవరు? మీరే. కౌంటర్ లేకు, ఎన్కౌంటర్ అవుతాం. నేనే నేనే. ఇదే మాట ఊరంతా వినిపించేలా గట్టిగా చెప్పు. నేను టిఫిన్ చేయలేదు, గట్టిగా చెప్పలేను. సెటైర్ లేకు, చస్తావు. నా ఇల్లు నేనే కాల్చుకున్నాను. ఇదే మాట పోలీస్ స్టేషన్ లోను కోర్టులోను చెప్పాలి. అలాగే పదరా. బాబులు, నాకు ఒక చిన్న డౌట్. నా ఇల్లు నేనే అందించుకున్నట్టు మీకు ఎలా తెలుసు? మా తాత ఆవులిస్తే పేగులు లెక్కెట్టేవాడు. ఆవులించుకో. నవ్వితే మా నాన్నలు నరాలు లెక్క పెట్టేవాళ్ళు. మేం కదిలితే కండరాలు లెక్కెడతాం. బాబులు, మీ లెక్కలకి మమ్మల్ని బలి చేయొద్దు. మేము బ్రతుకుంటే బొంబాయి వెళ్ళన్న బ్రాలు అమ్ముకుని బతుకుతాం. విన్నారా? అబద్ధానికి స్పీడ్ ఎక్కువ, నిజానికి లైఫ్ ఎక్కువ. ఆ రోజు మీరు అబద్ధాన్ని నమ్మారు, మా నిజాయితీని అనుమానించారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. మా బాబుకి పిస్టల్ అంటే వాళ్ళు పిస్టల్ అడుగుతా, పిస్టల్ కాల్చే పిస్టల్. అమ్మా నాన్న తొందరగా రండి, మన ఇంట్లో సిస్టర్
ఇండియా. దొంగలం కాదే మీ అన్నలం. అమ్మా ఎట్లుంది గెటప్? ఆ సూట్లేంటా గన్లేంట్రా అసలు ఎక్కడి నుంచి వస్తున్నారా మీరు? గన్నుల గురించి క్వశ్చన్స్ వద్దు, సూట్ల గురించి సెటైర్లు వద్దు. అన్ని సెట్ చేసుకొని వచ్చాం. పర్మిషన్ తో వచ్చారా పారిపోయి వచ్చారా దొంగల్లా? దొంగల్లా కాదు, దొరల్లా వచ్చాం. అమ్మో మళ్ళీ పోలీసులు వచ్చి మిమ్మల్ని పట్టుకెళ్లారు కదా. భయపడాల్సింది ఏం లేదమ్మా. కేసు, క్రైమ్, జైలు, బెయిలు ఏం ఉండవు. ఓన్లీ విజన్. విజన్ ఏంట్రా? ఆపరేషన్ అమలాపురం. మరి కేసు కేసు క్లోజ్ అయింది. లైఫ్ సెటిల్ అయింది. హీరోలా అన్నారు, సినిమాలో ఛాన్స్ వచ్చిందా? ఓ పిచ్చి, మేము సినిమా హీరోలం కాదే, రియల్ హీరోలం. కిందసారి బిజినెస్ చేసి బొక్కలోకి వెళ్ళి వచ్చారు, ఇప్పుడు విజన్ అంటున్నారేంటి? ఏకంగా తీహార్కి అన్నమాట. ఇలా అనుమానాలు ఆరోపణలు అక్కలేదు ఫాదర్ ఇండియా. మేం చేయబోయే పనులకు జైలు తప్ప జైలుండవు. ఏమే వీళ్ళకి జైల్లో గాలి గాని సోకిందా? గాలి లేదు, ధూళి లేదు. ఇలా ప్రశ్న లేకుండా జరగబోయేది ప్రశాంతంగా చూడండి. ఇప్పటి వరకు ఏకే రావు, పీకే రావు, సన్ ఆఫ్ సత్యనారాయణ అనేవాళ్ళు. ఇకపై సత్యనారాయణ ఫాదర్ ఆఫ్ ఏకే రావు, పీకే రావు అంటారు. ఏదేదో మాట్లాడుతున్నారు, మీరు మారరా సన్నాసుల్లారా. అంటే ఇంకా అర్థం కాలేదా అయ్యా నీకు? ఛీ ఎదవల్లారా. విజన్ అంట విజను. కర్రేం దాడుగా. ఆయన అలాగే మాట్లాడతారు గాని మీరు రండి నాన్న భోంచేద్దాం. భోజనం ఏముందమ్మా, రోజు చేసేదే. మేం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. రారా, మన ఆపరేషన్ అత్తారింటి నుంచి మొదలెడదాం. అత్తారింటికి దారేది? నేను 6 అడుగుల బుల్లెట్, నేను 5 అడుగుల బుల్లెట్. అమ్మా బాయ్ వెళ్ళొస్తా. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. అమ్మగారు 5 ఏళ్ల నుంచి ఎంత జమ కడుతున్నా వడ్డీ తప్ప అసలు తీరట్లేదు. ఇలాగైతే మట్టిని నమ్ముకున్నా మా నోట్లో మట్టేనమ్మా. ఏంట్రా నోర్లేస్తుంది? ఈ బుద్ధి నా దగ్గర పొలం కాగితాలు తాకట్టు పెట్టినప్పుడు ఉండాలి. లేకపోతే ఏయ్, ఎవరో పగటి వేషగాళ్ళు వచ్చారో వాళ్ళకి చిల్లరిచ్చి పంపించండి. ఏయ్, మేము నువ్విచ్చే చిల్లర కోసం రాలేదు, నీ చిల్లర వ్యాపారం కట్టించడానికి వచ్చాం. చూడత్తా, రైతు అంటే రాజు. రాజు ఎప్పుడు కాలు మీద కాలేసుకొని కూర్చోవాలి గాని నోటి మీద వేలేసుకొని ఇలా నిల్చోకూడదు. కూర్చోండి ప్లీజ్, సిట్ డౌన్. కూర్చోండి. అలాగే. చూడు, ఇంకొకసారి బారు వడ్డీ, చక్ర వడ్డీ అని జనాల్ని జలగల్లా పీడించకు. నేను పీడించడం ఏంటి? నా చేతులతో నేను నోట్లు ఇస్తేనే వాళ్ళ చేతిలో నోట్లు వేసేది. ఏదో దేశ సేవ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావే. వాళ్ళ ప్రామిసరీ నోట్లు నీ దగ్గర పెట్టుకుని నీ కరెన్సీ నోట్లు ఇస్తున్నావు. చివరికి రైతు కళ్ళల్లో తప్ప కాలువలో నీళ్ళు కనపట్లేదు. చూడత్తా, ఒకటి గుర్తుపెట్టుకో, రైతు 10,000 మట్టిలోకి వెళ్తేనే నీ 5,000 నోట్లోకి వెళ్తాయి. అర్థమైందా? చూడు, ఎన్ని రుణాలిచ్చినా రైతు రుణం ఎవరు తీర్చలేరు. అది రైతు. చూడండి బాబులు, మీరు ఉండాల్సిన అమలాపురంలో కాదు, అసెంబ్లీలో. వస్తాను బాబులు, వస్తాను. చూడత్తా, రొటేషన్ మానేసి మెడిటేషన్ చేసుకో, కాస్త సన్నబడతావు. అంతకన్నా చిప్ప తీసుకుని అడుక్కోవడం పెట్టు. పోనీ పైకో. లేదు బాబు, నేను వడ్డీ వ్యాపారం మానేస్తే బ్రతికేదేలా, పిల్లలు పెళ్లి చేసేదేలా? అది మాకు వదిలేయి, మేం చూసుకుంటాం. మేం గన్సు నమ్ముకున్నాం, మీరు మమ్మల్ని నమ్ముకోండి. మీకో షోరూమ్ పెట్టిస్తాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. అయితే త్వరలో మాతో ఏడడుగులు వేస్తారన్నమాట. ఆపరేషన్ ఏపీలో ఇప్పుడే ముందడుగేసాం. మీతో 7 అడుగులు వేయాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. అల్లుళ్ళు, రిబ్బన్ కటింగ్ కి ఎవరిని పిలిచారు? స్పోర్ట్స్ స్టార్నా, ఫిల్మ్ స్టార్నా? అత్తమ్మా, సెలబ్రిటీలతో ఓపెన్ చేపిస్తే అందరూ వాళ్ళని చూడడానికి వస్తారు, కొనడానికి రారు. అయినా స్టార్లను పిలవాలంటే వాళ్ళకు లక్షల్లో డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని కస్టమర్ మీద రుద్దాలి. మా టార్గెట్ స్టార్స్ కాదు, ఓన్లీ కస్టమర్స్. కరెక్టే. 3 మీటర్ల రిబ్బన్ కట్ చేసి 3 లక్షల సరుకు పట్టుకెళ్తారు. అందరూ నీలాగా ఉండరులే అత్త. మా స్టార్ మా సిస్టర్. రారా సిస్టర్. అప్పుడప్పుడు బట్టలు అమ్ముతూ ఉండండి, మీరే కట్టుకోవద్దు. పదమ్మా. ఏమయ్యా, కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు, చూపించే వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇంకో 2 సేల్స్ కలిసి పెట్టుకోవచ్చుగా. అయ్యో
అబ్బో 3000 బొక్క. ఆపు నీ ఓవర్ యాక్షన్. ఏయ్ అందరు ఇలా రండి. మీరు పారిపోయారా కాల్చి పడేస్తాం. అబ్బో ఇంతకన్నా పెద్ద గన్లే చూసాం పోలీసు వాళ్ళ దగ్గర. మా గన్నులు చూసుండ్రు. ఏంటి మీ రాంగ్ ఎంట్రీ? మీ అందరికి రైట్ ఎగ్జిట్ ఇద్దామని. చూడమ్మా, ఈ రోజు నుంచి మీరు ఈ పడుపు వృత్తి మానేస్తే పరువుగా బ్రతికే మార్గం మేము చూపిస్తాం. అందరూ మా అందాలకు హారతులు పడుతుంటే మీరేంటి ఆర్పడానికి వచ్చారు? హారతి కర్పూరంలో ఆరిపోయే మీ జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాం. చూడండి, మీరు ఈ పని చేస్తే మీకేమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బుతో పాటు జబ్బులు కూడా వస్తాయి. నెలకి సుమారు ఎంత వస్తుంది? 6-7 వస్తాయి. మేము 10,000 ఇస్తాం. డే అండ్ నైట్ వర్క్ చేయాలా? డే మాత్రం చేస్తే చాలమ్మా. ఏం పని? షాప్ లో బట్టలు అమ్మాలి. బాబు మాకు బట్టలు ఇప్పడం తప్ప అమ్మడం రాదు. నీ తుక్కుడి మే పకిడి. ఈ రోజు నుంచి మీరు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. ఆ టీషర్ట్ చూపించండి. ఓ, వేసుకుంటే బాగుంటుందా? పూసుకుంటే ఇంకా బాగుంటుంది. డిస్కౌంట్ ఎంత? పగలు 40, రాత్రి 20. అదేంటి? రాత్రులు బిజీ కదా. అయ్యో ఇదేదో తేడాగా ఉంది. ఏయ్ వాటి సౌకర్యంగా ఉంటుందా? సుఖంగా కూడా ఉంటుంది. ఆఫర్ ఉందా? బై 1 గెట్ 1 ఫ్రీ. అయ్య బాబు ఇదేదో తేడాగా ఉంది. ఇది నాకు నచ్చలేదు. పోనీ ఇది నచ్చుతుందేమో చూడు. చాలా బాగుంది. ఎంత? ఎంత? 1000. అమ్మో 1000. ఏయ్, క్లోజ్ చేయి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అవి ఇవి చూపించడానికి కాదు, కస్టమర్లకు బట్టలు చూపించడానికి. ఆడదానికి అందం విప్పుకుంటే రాదు, కప్పుకుంటే వస్తుంది. నువ్వేంటి రింగ్ రోడ్ లో బొడ్డు చూపిస్తున్నావు? చీర సర్దుకో, సర్దుకో. నువ్వేంటి ఘాట్ రోడ్ చూపిస్తున్నావు? క్లోజ్ చేయి, చేయి. మిమ్మల్ని అందరిని ఇక్కడ తీసుకొచ్చింది కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి. మేము అదే కదా చేస్తున్నాం. అట్రాక్ట్ చేయమంది మీ బాడీలతో కాదు, అందమైన మాటలతో. సారీ సార్. మాకు సారీ చెప్పడం కాదు, కస్టమర్లకు సారీస్ చూపించండి. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయిందనుకో మిమ్మల్ని అందరినీ సన్యాసులో కలిపేస్తాను, తుకిడి మీ పగిడి అయిపోతారు. హలో, ఆ చీర కాదు, ఈ చీర చూడు. ఇంకా మేము ఎలాంటి తప్పు సరే, పని చూసుకోండి. కంచి కంటే బెనారస్ ఎక్కువ సేల్ అవుతుంది. అలాంటప్పుడు 100 చీరలు ఇవే ఆర్డర్ చేయాలి ఎక్స్ట్రా. అది బెటర్ కదా. ఆర్డర్ చేయండి. ఏం లేదు, ఇవే 100 చీరలు ఆర్డర్ ఇవ్వమంట. నమస్తే అండి. వీళ్ళు మన సేల్స్ గర్ల్స్ పేరెంట్స్. అవును. చెప్పండి బాబు, ఇన్నాళ్ళు మీ అమ్మాయి ఎక్కడుంది, ఏం చేస్తుంది అంటే ఏమీ చెప్పలేకపోయాం. బాబు, ఈ రోజు నుంచి ఎవరైనా అడిగితే మీ కళామందిర్లో పనిచేస్తుందని గర్వంగా చెప్పుకుంటాం బాబు. ఇప్పుడు మా అమ్మాయిలు కాల్ గర్ల్స్ కాదు, సేల్స్ గర్ల్స్. అవును బాబు, మాకింత మేలు చేసినందుకు మీకు దండాలు. మీరు అలా గురుగారు, నేను కూడా 4 రాళ్ళు వెనకాలేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా వేసుకో. ఇదిగో అక్కడ పెట్టారు కదా, ఆ రాళ్ళు తీసి వెనకాల వేసుకో. సారీస్, బ్రాస్, లంగాస్. ఏమయ్యా కేబీ, ఇక్కడ కూడా నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. ఇలా అమ్ముకుంటూ బతికేవండ్రా. మొన్న ప్లాన్ వేసి నా బిజినెస్ దెబ్బతీశారు. నిన్న గన్నలు చూపించి కేసు విత్డ్రా చేయించారు. అటు మొన్న కాల్ గర్ల్స్ ని సేల్స్ గర్ల్స్ గా మార్చేశారు. వాళ్ళ షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేందర్ లాగా ఊరిని బాగు చేసేద్దాం అనుకుంటున్నారు. మనం గబ్బర్ సింగ్ అని తెలియదు. పాటలు పాడుతున్నాం, పాటలు అవసరమా? అదే నా కొడుకుల్ని ఊళ్ళోంచి గెంటేయాలి. ఈ మ్యాన్స్ హౌస్ తాగుతున్నప్పుడు నా కాంతం హౌసే గుర్తొస్తుంది. అవునా? అందులోకి కోకు లేకపోయినా పర్లేదు, మూడొచ్చినప్పుడు కోక లేకపోతే నేను తట్టుకోలేదు. మన మూటలో కోకొట్టిరా ఏ టైంలో వెళ్ళినా మొహమాటం లేకుండా మోజు తీర్చే కాంతం వాళ్ళ వల్ల 10 వరదలా మారిపోయింది. మరే మనలాంటి కళా పోషకులకి కల్పతరువు లాంటిది కాంతం. లాభం లేదన్నా, మన లైఫ్ లో కాంతి రావాలన్నా, కాంతం రావాలన్నా ఆ ఏకేపీకే గల బల్బులు పగల కొట్టాల్సిందే. నా బిజినెస్ దెబ్బతీసి నా పొట్ట కొట్టారు. నీకు పొట్ట మీదే కొట్టారు, నాకు పొట్ట కింద కొట్టారు. అవును మామ, 3 కిస్సులు 6 హగ్గులుగా సాగిపోయే మన లైఫ్ లో వాళ్ళు సునామీ సృష్టించారు మామ. రేయ్, ఆ ఏకే గాడిని పీకే గాడిని మనం పీకలేమనుకుంటున్నారు. ఎలాగైనా చూపించాలి. వాళ్ళని పీకుతానా, నన్ను పీక. నెట్ ప్రాక్టీస్. అబ్బా, ఫ్లోలో కొడితే ఫాలో అవ్వాలి, ఫీల్ అవ్వకూడదు. రేయ్, వాళ్ళు వస్తున్నారు, వేసేయండి రా. వేసేయండి అంటే ఇది కాదు, ఆన్లైన్. వాళ్ళెవరు పెట్టారు? మమ్మల్ని టచ్ చేస్తే కోమాయే, టార్గెట్ చేస్తే కైలాసమే.
నేనే కొనాలి, నేనే ఉతకాలి. ఆ బకెట్ పక్కన పెట్టి ముందు నా మెల్ల తాళి తెంచండి. నేను బకెట్ తన్నా కదే నీ తాళి తెంచేది. అయితే ఇప్పుడు తెంచు. అయ్యో నాకు చేతులు రావట్లేదే. పెన్ను అన్నాక పాలి, ఆలి అన్నాక తాలి ఉండాలి. చెప్పింది చెయ్యకపోతే బెండ్ తీస్తా హస్బెండ్. శుభమా అంటూ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వెళ్తా ఉంటే నీ ఏడుపెండ్రా బాబు. ఒక్కసారికి ఇలా మళ్ళీ పిల్ల. ఎస్. అయినా ఇది మళ్ళీ మళ్ళీ కట్టుకోవడానికి మొలతాడు కాదే, మెడలో తాలి. అలా అయితే సీతారాములకి ఏటేట కళ్యాణం చేస్తారు కదా. అయ్యో అది లోక కళ్యాణమే. ఇది లోకల కళ్యాణం. పెళ్ళి వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చావు, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావే. అది ఫార్మాలిటీ, ఇది ప్రాసెస్. ఆ ఏకేపీకే బాబులు సామూహిక వివాహాలు చేసి పెళ్లి జంటలకి తాలిబొట్లు, పట్టుబట్టలు, క్యాష్ కూడా ఇస్తున్నారంట. పదండి. ఆగవే, మంచి బట్టలైనా వేసుకొని వస్తాను. ఈ గెటప్ లో వెళ్తేనే వీరు ముష్టోళ్ళు అనుకొని ఎక్కువ క్యాష్ ఇస్తారు. రండి. వద్దండి, సమాజం ఒప్పుకోదు. మీరు ప్రతిగుండంగానే తాళి తెంచేస్తారా? ఓసి పిచ్చిదానా, ఆ ఏకే బాబు పీకే బాబు గుళ్ళో పెళ్లిళ్ళు చేయిస్తున్నారే, మనం కూడా వెళ్ళి పెళ్లి చేసుకుంటే బంగారు తాళి పట్టుపట్లు ఫ్రీగా వస్తాయే. 60 అయితే షష్టి పూర్తి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి 30 కదండి. ఇది ముష్టి పూర్తి. లేట్ అయితే అక్కడ అయిపోతాయి. పదా. లేట్ అయినా పర్లేదు, ఉండండి. అవసరం అంటే మా కార్లో పంపిస్తాం మిమ్మల్ని. అందరికీ నమస్కారం. నమస్కారం. మా ఆహ్వానాన్ని మన్నించి పెళ్లి చేసుకోవడానికి జంటలుగా వచ్చిన మీ అందరికీ స్వాగతం. కాకపోతే బంగారు తాళి, పట్టు వస్త్రాల కోసం ఆల్రెడీ పెళ్ళైన జంటలు క్యూలో నిల్చున్నారని తెలిసింది. ఒకసారే పుడతాం, ఒకసారే పోతాం. అలాగే పెళ్లి కూడా ఒక్కసారే. చూడండి, పెళ్లి అనేది ప్రతి సంవత్సరం చేసుకునే పండుగ కాదు, జీవితానికి ఒకేసారి వచ్చే పండుగ. బంగారం లాంటి జీవితం కోసం పెళ్లి గాని బంగారం కోసం కాదు. రండి. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, మీరు రండి అమ్మా. నమస్తే. వెళ్ళండి. అన్నయ్య, 2 తాలిబొట్లు మిస్ అయ్యాయి. కరెక్ట్గా తెచ్చావే. ఎలా మిస్ అయినరా బ్రో? ఒకసారి అక్కడ చూడు. అక్కడ తాళి మిస్ అయిందంటే వీళ్ళు మనకు మిస్సెస్ అవ్వాలని మిస్ చేస్తుంటారు. అది వాళ్ళకిస్తే వాళ్ళు కడతారు. మరి ఇది ఇస్తే మీరు మాకు కడతారా? మన ఇంటికి మామిడి తోరణాలు కట్టడానికి, మీ చేత మామిడికాయలు తినిపించడానికి చాలా టైం ఉంది, కానీ ముందు వాళ్ళకి ఆ టైమే ఎప్పుడు వస్తుందో చెప్పు. ముందు ఇవ్వండి. ఆపరా సన్నాయ్. ఎస్ఐ గారు వేళ్లే అరెస్ట్ చేయండి. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలండి? మీరు వాడుతున్న గన్స్ కి లైసెన్స్ లేదు, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆ గన్స్ కు లైసెన్స్ లేకుండా మా అందరికీ ఉపయోగపడుతున్నాయి. మా ప్రాణాలైనా ఇస్తాం, కానీ వాళ్ళని అరెస్ట్ చేస్తే ఒప్పుకోం. ఎవరన్నా అడ్డొస్తే కాల్చి పారేస్తాను. తీయండి, బుల్లెట్లు లేవండి. ఏంటే కాల్చేది? అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? నా గుండెల్లో ఉన్నారు, నా గుండెల మీద ఉన్నారు. నేను కదా నీ గుండెల మీద ఉండాల్సింది. ఇక్కడ చూడండి. అయినా గూండాలకు, రౌడీలకు లైసెన్స్ ఇస్తారు, కానీ మా వాళ్ళ గన్స్ కి లైసెన్స్ ఇస్తే తప్పేంటి? చూస్తారేటండి, పెళ్లి చేస్తున్నారు కదా, వాళ్ళు ఏదేదో వాగుతున్నారు. అరెస్ట్ చేయండి. లైసెన్స్ చేయడానికి అదేమన్నా బార్ లైసెన్సా? పైగా వీళ్ళకి ప్రాక్టీస్ కూడా లేదు. ఎప్పుడు చూసినా గాల్లో కాలుస్తారు. మీరు వెళ్ళండి, మిమ్మల్ని కాలుస్తారు. ధర్మం 4 పాదాల మీద నడిచే ఊర్లో చట్టం 4 అడుగులు వెనక్కి వేసినా తప్పు లేదు. సార్, మనం ఏ కేసు పని మీద వచ్చినా ఉత్త చేతులతో వెళ్ళం కదా సార్. అలాగా అయితే దాన్ని తీసుకెళ్ళి కూర్చో. దాన్ని కాదు, నిన్ను తీసుకెళ్తాను. రారా. 10 రూపాయలు కాదురా, నీకు పర్మినెంట్ గా జైలే. పద. ఆ అమ్మాయి రేప్ చేసింది నిజమేనా? రేప్ చేశారా, ఎల్లుండి చేశారా అని అడిగితే చెప్తారా? 4 పీకితే చెప్తారు. ఏదో పొరపాటు చేశారు, క్షమించండి. క్షమించి వదిలేయటానికి వాళ్ళు చేసిన దొంగతనం కాదు, రేపు. ఒకరు చేసి ఉంటే పెళ్ళైనా చేసి ఉండేవాడిని. 2 చేశారు. ఏం చెయ్యను, మీరే చెప్పండి. వీళ్ళనా పెళ్ళ సచిన చేసుకోరు. మరేం చేద్దాం? అయినా మీరేం చెప్తారులేండి. 10 కొరడా దెబ్బలు 10 రోజులు ఊరు బస్కేనా, అంతే కదా. నాకు న్యాయం జరగాలంటే మా ఏకే అన్నయ్య పీకే అన్నయ్య చెప్పాలి. ఇలాంటి వాళ్లకు పబ్లిక్ పంచాయతీ కాదు, పర్సనల్ పంచాయతీ. చూడండి, మా సెటిల్మెంట్ లో సెంటిమెంట్ ఉండదు. నిర్భయ కేసులో 9 నెలలకు తీర్పొస్తే ఈ అమ్మాయి కేసుని 9 నిమిషాల్లో తేల్చేస్తాం.
పదరా తప్పు చేసినప్పుడు తెలియదా లోపలికి రా. పదరన్నా వాళ్ళ చేతిలో గన్స్ ఉన్నాయండి. పిల్లల్ని ఏమైనా చేస్తారో ఏమోనండి. వాళ్ళకేం కాదే, నువ్వు అనవసరంగా భయపడకు. గన్స్ ఉంటే గానీ సరిపోదే, గట్స్ కూడా ఉండాలి. ఏడవకు. ఏకే రావు 4 ఏకుతాడు, పీకే రావు 4 పీకుతాడు. అంతే. అంతేనంటారా? అంతే పీకుతారు. ఆ అమ్మాయిని మీరు రేప్ చేశారు కదా? చేయలేదన్నా. అబద్ధం చెప్పగా చెప్పు లేదా నిజం చెప్పండి. చేస్తారా చేస్తారా ఓరి దేవుడు, ఆ నడకేమిటి, ఆ చూపులేమిటి, ఒక్కగానొక్క కొడుకువి, వంశమే అంతమైపోయింది కదరా నాయన. ఒరేయ్, ఏకే రావు అంటే 4 ఏకుతాడు, పీకే రావు అంటే 4 పీకుతాడు అనుకున్నాను కానీ ఇలా పీకుతాడు అనుకోలేదు కొడకా. వాక్ బాగుందిరా. నాకు ఇంకా బాగుంది రోయ్. బాగుండాల్సింది బ్యాక్ వాక్ కాదురా, ఫిగర్. సైడ్ నుంచి సాలిడ్ గా ఉందంటే స్ట్రైట్ గా చూస్తే చార్మింగ్ గా ఉంటుంది. ట్రై చేస్తే వర్కౌట్ అవుద్ది. ఏరా ఏకే అన్నకు పీకే అన్నకు చెప్పాలా? ఎంత అందంగా ఉన్నావే వన్నెల చిలక, వస్తావా? ఏంటి బాయ్ ఫ్రెండ్ కా? కాదు, బ్రదర్స్ కి. అంటే బ్రదర్స్ కాల్ చేస్తే భయపడిపోతాం అనుకున్నావా? బ్రదర్స్ అంటే నా సొంత బ్రదర్స్ కి కాదు, ఈ స్టేట్ కే బ్రదర్స్, ఏకే పీకే బ్రదర్స్. సారీ సిస్టర్, విత్తనాలుంటే ఏ ఏరియాలో వేసుకోవచ్చు, పరిగెత్తరా. ఆగవే, 2 years నుంచి ఐ లవ్ యూ చెప్తుంటే పట్టించుకోవట్లేదేంటే? చెప్పు, ఐ లవ్ యూ చెప్తావా కోసుకోమంటావా? కోసుకోరా. కొత్త కత్తి తెచ్చింది నన్ను కోసుకోవడానికి కాదు, నిన్ను కొయ్యడానికి. నువ్వు నన్ను కోస్తే ఆ ఏకే రావు పీకే రావు వచ్చి నిన్ను కోస్తారా? వాళ్ళు వచ్చారంటే ప్రేమించడానికే కాదు, పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాను. సారీ సిస్టర్. ఇంతకాలం ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో తెలియక మాలో మేమే కుమిలిపోతున్నాం బాబు. దయచేసి మా కూతురును కాపాడి మాకు అప్పగించండి బాబు. అవునన్నయ్య, అతను నా ఎంగేజ్మెంట్ రోజు కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించాడు. స్వాతి, నేను చాలా ప్రాక్టికల్గా ఉంటాను. అన్నీ ఫ్రెషే వాడతాను, సెకండ్ హ్యాండ్ వాడను. ఇది ఫ్రెషే కదా? మరి ఇది, మరి అది, ఇవన్నీ ఫ్రెష్ అయినప్పుడు నువ్వు కూడా ఫ్రెషే. రాయ్, ఓడాలంటే బలగాన్ని నమ్ముకో, ఓడించాలంటే బలాన్ని నమ్ముకో. మేం ఫైట్ చేస్తే బోన్స్ బ్రేకే, మేం షూట్ చేస్తే ఏకంగా పైకే. డబ్బులు పత్రాలు ఎక్కడ దాచావు? బీరువాలో ఉన్నాయి. ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? బెడ్రూమ్ లో ఉన్నారు. ఆ అమ్మాయిల్ని పత్రాలు తీసుకుని కిందకి రా. అలాగే, ఇప్పుడు తీసుకొస్తాను. ఏంటి చూస్తున్నావు? పేరు పేరున పత్రాలు పంచు. మీరు కొట్టిన దెబ్బలకి కళ్ళు బయర్లు గమ్మి అక్షరాలు స్పష్టంగా కనబడటం లేదు నాయన. అరే, ఈ పేర్లు ఏవో చూసి వాళ్ళకి ఇచ్చే నాయన. ఇదిగో ఈ డబ్బులు కూడా. నీకు కాదు, వాళ్ళకి మంచు. అలాగే, ఇవి కూడా పంచులు. చూడండి,
ఈ రోజు నుంచి మీరెవరికి కౌలు కట్టక్కర్లేదు. ఆ భూములన్నీ మీ సొంతం. ఇలాంటి రౌడీలను గూండాలను తరిమి తరిమి కొట్టండి. ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లో కూడా రౌడీజం ఉండకూడదు. మీ అందరికి సపోర్ట్ గా ఈ ఏకే రావు పీకే రావులో ఉంటాం. అయ్యా, మీరు మా ఊరొచ్చి మా అమ్మాయిల్ని కాపాడారు. మీరు మా పాలెడు దేవుళ్ళు అయ్యా. ఎక్కరావు హాట్ అండ్ కూల్ కాంబినేషన్, డిఫరెంట్ టేస్ట్. నో యా యా మీరు మఫియాలోనే కాదు రొమాన్స్ లో కూడా కింగ్. ధనుంజయ్, ఆ బోలో ధనుంజయ్, స్వాతిని ఎప్పుడు పంపిస్తున్నావు? ఏంటి పంపేది? ఆ ఏకే రావు పీకే రావు గాళ్ళు ఒక స్వాతినే కాదు ఇక్కడున్న సాధ్యములందరినీ తీసుకెళ్లారయ్యా. ఆ ఏకే పీకే గాళ్ళు పెద్ద డాన్లు అయిపోయారు. ఏకే పీకేనా? వాళ్ళు డాన్లా? ధనుంజయ్, వాళ్ళు నా మనసులో మీద చేతులేశారంటే నా మీద చేతులేసినట్టే. నేను ఇప్పుడే బయలుదేరి ఇండియా వస్తున్నాను. ఏయ్! భాయ్ భాయ్, ఇంత పని చేశారా? ఏం చెప్పేది బాయ్, స్వర్గం రాటింటిని నరకం చేశారు. కూడబెట్టిన ఆస్తిని పంచేశారు. కడుపులో పుట్టిన ఆస్తుల్లో ఎందుకు పనికి రాకుండా చేశారు బాయ్. ఎంత ధైర్యం! ఆ ఏకేరావు పీకేరావు వాళ్ళకి ధైర్యం ఎక్కువే. ఎక్కడ ఉంటారు వాళ్ళు? అమలాపురంలో. ఏకేరావు పీకేరావు, మిమ్మల్ని వేటాడి చంపడానికి ఈ సింగం దుబాయ్ నుంచి వచ్చిందిరా. వాళ్ళని వేటాడి చంపడానికి వాళ్ళు లేడీ పిల్లలు కాదు నాయన, కేడీ పిల్లలు. ఏ పిల్లలైనా సరే నవ్విలేస్తాను. రండి పదండ్రా, ఎత్తు ముఖానేసుకుని నడుదు సారే పదండి. తప్పించుకోలేంరా, దొరికితే చంపేస్తారు. దొరక్కపోయినా వెతికి మరీ చంపేస్తారా. ఎవరికైనా ప్రాబ్లం వస్తే తప్పించుకోవాలని చూస్తారు. మనమేంట్రా ప్రాబ్లాన్ని ఎత్తుకుంటే వెళ్ళాం? ఎక్కడికైనా పారిపోదామా? మనం పారిపోవడం ఏంట్రా, వాణ్ణే పైకి పంపించేద్దాం. ఆపిక చాలు, మొదటి నుంచి నేను మొత్తుకుంటూనే ఉన్నా, నువ్వు వినలేదు. రే, ప్రాబ్లం వస్తుంది కదా అని ప్రాణాలు తీసుకుంటామా? ఏదైనా ఆలోచిస్తే ప్రతిదానికి ఓ సొల్యూషన్ దొరుకుతుందిరా. ఆ రోజు ఏ తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాం. అనవసరంగా అతన్ని కలిసాం. ఏమన్నా? అనవసరంగా సలీంని కలిసాం. ఆరెగడాలు అవురే కాదు, అరగుడ్డు కూడా వేయను. వెళ్ళెళ్ళు. ఒకప్పుడు నీ అరుపులు మెరుపులు, ఇప్పుడు కాదు. పో వెళ్ళెళ్ళు. సలీం పో. అండానే కూర్చునే. గుడేరా, ఎందుకు? నామం ప్రకాష్. క్యాష్ ఇవ్వకుండా నామం పెట్టారని నా పేరెంట్స్ ని నామరూపాలు లేకుండా చంపా. ఎప్పుడు పుట్టింటి నుంచి డబ్బు తెమ్మన్నా నా భార్య సైలెంట్ గా ఉండడంతో దాన్ని వైలెంట్ గా చంపా. జంధ్యం శాస్త్రిని జంధ్యంతో చంపా. కత్తి కాంతారాన్ని కత్తితో చంపా. బంట సీనుని బంటతో చంపా. ఇప్పుడు నువ్వు గుడ్డు ఇవ్వకపోతే నీ గుడ్లు పీకి చంపుతా. ఎందుకు? ఎందుకేంటి? నామం ప్రకాష్. पटको इतना अंडा खा के भी मुर्गी जैसे फट 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 करता है. बोले भाई माँ के साथ ఇంకెవరిని గుడ్లు అడగదు. అన్నా తీసుకోండి అన్నా. ఆలోచిస్తారేంటన్నా? ఇది కూడా తీసుకోండి. మరి మీకు? మాదే ఉందన్నా, పచ్చడితోనైనా తినేస్తాం. మీరు తినండి. ఇది కూడా తినండి. రే, అమ్మ వంటలో ఉండదు. జైలు కదా సార్. వదిలేయండి సార్, నేను తీసుకెళ్తా. ఈ వయసులో మీరు సార్ కొంచెం జరగండి. మీరు ఏం చేసి జైలుకి వచ్చారు? మేమేం చేయలేదు సార్. అసలు జరిగింది ఏంటంటే, అంటే మనకు బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్నమాట. ఇదంతరా డమ్మీ కేస్. రేపు మా లాయర్ని పిలిపించి మిమ్మల్ని విడిపిస్తాలే. అన్నా మరి మీరు? మాఫియా డాన్ సలేం. ఒకప్పుడు నేను ఇంటర్నేషనల్ డాన్ని. నా పేరు వెంటనే బడా బడా లీడర్స్, పోలీస్ ఆఫీసర్స్ వణికిపోయేవారు. నా వెంట వందల మంది ఉండేవాళ్ళు. నా కోసం వేల మంది వచ్చేవాళ్ళు. నా దగ్గర పనిచేసే వాళ్ళకి లక్షల జీతాలు ఇచ్చేవాడిని, కోట్లలో డీల్ చేసేవాడిని. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ గుడ్లు అడిగి తిని
గుడ్లు ఉరిమి చూస్తున్నారు. మాఫియాల్లో మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు స్నేహితులు అవుతారో ఇప్పుడు శత్రువులు అవుతారో చెప్పలేం. నేను అరెస్ట్ అవటంతో అంతా తరుమారైంది. అందరూ నన్ను వదిలేశారు. ఆఖరికి నా లవర్ బేడి కూడా బేడీలు పడడంతో బాయ్ బాయ్ చెప్పింది. ఒక్కొప్పుడు నడిచేటప్పుడు 40 మంది వెంటొస్తే గ్రేట్ అనుకున్నాను నేను. ఇప్పుడు మోగడానికి 4 మిగిలితే చాలు అనుకుంటున్నాను. సారీ అన్న, మీ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాం. అయినా మీలాంటి మంచి వాళ్ళకి మంచి జరుగుద్దన్నా. అవునన్నా. తప్పు చేశాను. ఈ తప్పుల్ని సరిదిద్దుకోవాలి. ఎలా సరిదిద్దుకోవాలి? ఎలా ఎలా మరి ఇప్పుడు ఏం చేద్దాం? రా చెప్తా. జరగండి. బాయ్ బాయ్. దావూద్ ఇండియాకి వచ్చాడు. ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది ఒక రాజన్ మాత్రమే. రాజన్న? అతనెవరు? రాజన్ వ్యక్తి కాదు, శక్తి. అందరూ గన్స్ తో చంపితే అతను గట్స్ తో చంపుతాడు. అతను గిరిగేసి గురి పెడితే శత్రువుకి గొరే గతి. అసలు రాజన్ మాఫియాలోకి వచ్చిందే దావుద్ని చంపడానికే. ఆ దావుద్ మిమ్మల్ని వెతుకుంటూ రాలేదు, వాడి చావుని వెతుకుంటూ వచ్చాడు. రాజన్ ఎక్కడుంటాడు? మీ అదృష్టం బాగుండి ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు. ఎవరైనా పాపల కోసం పబ్బుకొస్తారు. మన ప్రాబ్లమ్స్ తో వచ్చాం. చూడదే రాజన్ ఆయనే రా. బాయ్ మేము. సార్ మనుషులున్న ప్రతి చోట మాఫియా ఉంటుందిరా. అది కాదు సార్, స్టక్ అవుతుంది. 3G ఆన్ చేయలేదారా? సారీ సార్. లేజీ లబ్బెస్. మనుషులున్న ప్రతి చోట మాఫియా ఉంటుందిరా. అది చెప్పారు సార్. చెప్పారు సార్. అవును సార్. మమ్మల్ని చంపడానికి దుబాయ్ నుంచి దావూద్ వచ్చారు సార్. వాడు దేశం దాటొచ్చింది ఈ లోకం దాటెళ్ళడానికి. రే దావుద్, గోలీ గోలీ పే లిఖా హై మర్నే వాలో కా నామ్. అందరి చావుని ఆ ఊపర్ వాళ్ళ నిర్ణయిస్తే నీ చావుని నీచే వాళ్ళ నిర్ణయిస్తారా? పీపీ గారు నమస్కారం. నమస్కారం. నా పేరు కైలాసకొండ, మా ఊరు సింగరాయకొండ. మా పెద్దోడు అనకొండ, బొడ్డోడు బుజ్జికొండ, చెల్లి నాగమ్మ, తల్లి నాగవల్లి. ఓహో, అంటే మీరంతా నాగవంశం అనమాట. ఇష్యూ అంటావేంట్రా? ఇష్యూ ఏంటో చెప్పు. ఇప్పుడు చెప్పిన మా ఫ్యామిలీ మొత్తానికి ఫ్యామిలీ ప్యాక్ పాలసీ చెయ్యాలండి. అంతే కదా. ఫోటోలు రెడీ చేయండి, వెళ్ళి ఫామ్స్ చేస్తాను. అంటే ఫోటోలు తీస్తా ఉంటే కుదురుగా ఉండట్లేదని స్ట్రైట్ గా అట్టుకొచ్చేసినానండి. ఏరి ఎక్కడున్నారా? ఇక్కడే. ఆ. నాన్న అనకొండ. ఏంట్రా ఇవన్నీ? మై హోల్ ఫ్యామిలీ సార్. గొప్పడురా బాబు. ఇప్పుడు నువ్వు నన్ను పిచ్చి పాపం చేస్తావా? అరే నీ పని చెప్తున్నావు. నీకు ఎలా కనబడుతున్నాను రా? నా కోపం ఎక్కువ, కంట్రోల్ తక్కువ. నాకు ఓపిక తక్కువ. కోప్రాస్. నా పుచ్చిమండల బ్యాటరీలు వీక్ అవుతున్నట్టున్నాయి, రీఛార్జ్ చేయాల్సిందే. ఆహా, నా ఫేవరెట్ నాగిని మ్యూజిక్. దీని డాన్స్ ఒకటి, దీని డాన్స్ తగలయ్యా. నీ డాన్స్ మాడ ఆపేవే.
ఈడు బిస్మిల్లా ఖాన్ లాగా బోర్ వదడం, ఇదేమో ముమైత్ ఖాన్ లాగా డాన్స్ చేయడు. ఆపే కైలాసం, ఇప్పుడు నా ప్రాణాలు వైకుంఠం చేరకముందే ఈ పావులు ఆపడానికి దండం పెడతాను. మరి నా పాలసీ చేస్తానురా బాబు, చేస్తాను. ఇప్పుడు ఈ పావులు ఆపరా. కోబ్రాస్ కమ్ బ్యాక్. అమ్మయ్యా, ఒరే కైలాసం, నా ప్రాణాలు కాపాడేవరా. నీకు ఏ ప్యాకేజీలో పాలసీ కావాలో ఆ పాలసీ చేస్తానురా. ఫామ్స్ తెస్తాను, ఆగు. ఏంటే నీ ఊపుడు? కోబ్రా డాన్స్ అండి. కోబ్రాలు వెళ్ళిపోయిన నీ డాన్స్ ఆపు. ఇదిగో దీని మీద సంతకం పెట్టు. సారీ, నేను కాటుక ముద్ర వేస్తాను, అవి కాటు ముద్ర వేస్తా. కాటు ముద్ర మాకు వద్దులే, కాటుక ముద్ర వేయి. ఎక్కడ ఎక్కడ? ఓకే, సీ యు అగైన్ పరమేష్. అక్కర్లేదు, నువ్వేం చూడక్కర్లేదులే, వెళ్ళు. అదేంటండి పాములకి ఎల్ఐసి చేశారు, అవి చచ్చిపోతేనో? అవి కరిస్తే మనుషులు తెస్తారు తప్ప అవి చావే. నీకెందుకు, నువ్వు పదా రా. బాబు, మీరు మా ప్రాణాలకి ఎంత హామీ ఇచ్చినా ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. క్యా అది మన భయమే శత్రువు కాయుధం. దుబాయ్లో సెకండ్ క్లాస్ లో చెప్పారు, సరిగ్గా ప్లాన్ చేస్తే ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా టార్గెట్ చేస్తే రైవల్ ని మట్టి కనిపించచ్చు. మట్టి కనిపించడానికి వాడు మామూలుడు కాదు, మాఫియా డాన్. మాఫియా డాన్ అయితే అండర్వేర్ వేసుకోరా, బుల్లెట్ దిగదా, దిగుద్ది. క్యా జుమ్ 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 నాదర తిన్నతో జుమ్ 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 నాదర తిన్నతో జనన జుజునన జనన జుజునన జనన జుజునన జనన జుజునన జనన జుజునన జుమ్ 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 నాదర తిన్నతో జనన జుజునన జనన జుజునన జనన జుజునన. అమ్మాయినేమనకండి, అమ్మాయినేమనకండి ప్లీజ్. అతను ఎవరు అనుకున్నావు? రాజన్ అని పెద్ద డాన్. అతని మీద చాయ్ పాడేసావేంటి? పడింది టీ కాదన్నయ్య, నా మనసు. మేము చావు బతుకుల్లో ఉంటే నువ్వు ప్రేమ పెళ్ళి అంటావేంటే? ముందు మమ్మల్ని బతుకుని, ఆ తర్వాత మీ పెళ్లి గురించి ఆలోచించవచ్చు. ఆ దావుదును చంపే వరకు ఈ రాజన్ కంటపడకు. అతని మైండ్ డైవర్ట్ అవుతుంది, అర్థమైందా? విన్నారు కదరా, చాలా జాగ్రత్తగా ఉండాలి. చంపేద్దాం. స్లో స్లో. దిగండ్రా. ఈ దావూద్ అంటే ఎవరనుకున్నారా? ఒక్క ఇండియాకే కాదు, హోల్ వరల్డ్ కే షేకు షివరింగ్. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాల్సిన నన్ను ఆఫ్టర్ అమలాపురం రప్పిస్తారా? అవును రే, నల్ల కోట్ వేసుకున్న అందరూ డాన్లు అయిపోతారా? పోనీ తెల్ల కోట్లు వేసుకుంటే అవుతారా? తెల్ల కోట్లు వేసుకుంటే డాక్టర్లు అవుతారు. చెప్పాడికి డాక్టర్లు అవుతారు. ఏమవుతారు? డాక్టర్లు అవుతారు. హారం తప్ప అన్నీ మోగే జీప్ ఒకటి వేసుకొని అంటూ అమలాపురం మొత్తం దుమ్ము లేపుకొని తిరిగితే ఆళ్ళు భయపడతారు, వీళ్ళు భయపడతారు. ఈ దావూద్ కాదురా, ఏంట్రా? నిమ్స్ ముందు నిమ్మకాయలు అమ్ముకునేవాడలా వెర్రి చూపులేంట్రా? అయినా మీరందరూ డాన్లు అయిపోతే ఇంకా మేమెందుకురా? మేము డాన్లు కాదు సార్, ఊరికేదో మంచి పనులు చేద్దామని. అబ్బా, ఏకే రావు పీకే రావు. ఒరే, మీ ఇద్దరికి మంచి క్యాప్షన్ చెప్పనారా? మంచి పనులు చేస్తే త్వరగా పైకి వెళ్ళిపోతారు, కానీ నాలా చెడ్డ పనులు చేస్తే త్వరగా పైకి ఎదుగుతారు. అది ఎలాగరా? నైజాము నాదే, సీడెట్టు నాదే, ఓలాంధ్ర నాదే, నువ్వు ఎరా పబ్బుల్లో పాటలు పాడుకునే రాజన్ గాండి తీసుకొస్తారా నన్నేసేయడానికి? ఏది నన్నే వేసేయడానికి? మాఫియా అంటే పబ్బు క్లబ్బు కాదురా, విజన్. విజన్. మనుషులున్న చోట మాఫియా ఉంటుంది, కానీ మాఫియా ఉండే చోటే ఈ దావూద్ ఉంటాడు.
దావూద్ అయినా కట్ పీస్ లా ఉన్న వీళ్ళతో మాటలెందుకు డార్లింగ్, వేసేద్దాం. వీళ్ళని కాల్చడం ఎందుకు? బుల్లెట్స్ దండగా టార్చర్ పెట్టండి చాలు. టార్చర్ పెట్టినా చెప్పం. పోనీ బిర్యానీ పెడితే చెప్తారా అమ్మా? ప్రాణం పోయినా చెప్పం. అవునులే, ప్రాణం పోతే నువ్వేం చెప్తావు? చెప్తా చెప్తా ఊరవతల ఫామ్ హౌస్ లో ఉన్నాడు సార్. ఫామ్ లోకి వచ్చేసాడు చూసావా? నువ్వంటే ప్రాణం వాడికి. ఇంకెళ్ళతో పన్నెండుపై వేసేద్దాం. వీళ్ళిద్దరూ అతి తెలివితేటలతోటి ఒకవేళ రాంగ్ అడ్రస్ చెప్పుంటే అందుకని ముందు రాజన్ గాండి వేసేద్దాం, ఆ తర్వాత వీళ్ళిద్దరిని. ఇప్పుడు అర్థమైంది భయ్, మీరు ఇంత పెద్ద డాన్ ఎలా అయ్యారు. మందాకిని పినాకిని వీళ్ళిద్దరిని రూమ్ లో వేసేయండి. వెళ్ళండి. బాయ్ బాయ్. హాయ్. నువ్వేంట్రా మళ్ళీ వచ్చావు? పాలసీ డబ్బుల కోసం వచ్చాను. ఏ ఈ పాములు చచ్చి నరకానికి వెళ్ళిపోయినాయా? నాగలోకానికి వెళ్ళి. ఏ లోకం వెళ్తే ఏంట్రా మా లోకం? ఒరే నిశాని, అసలు విషయం ఏంటంటే నువ్వు పాలసీ డబ్బులు తీసుకెళ్లాలంటే వాటి నామినీలు రావాలరా. నామినీలు వస్తా, నేను అరాల్లో సునామీ వస్తాది. ఏంటి ఓరి పిచ్చోడా, అప్పుడు పావులు బతుకున్నాయి కాబట్టి బెదిరిపోయాను. ఈ బకెట్ తన్నేసిన పావును చూసి బెదిరిపోయేవాడిని ఏం కాదు నేను. బాబు, ఇవి బకెట్ తన్నేసిన వీటి కజిన్స్ వైఫ్స్ కీప్స్ అన్ని బతికే ఉన్నాయి. నేను గాని బోర ఊదేనో 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 అంటావేంట్రా? నేను అసలు ఊదుకో. ఊదో ఊదో. రే 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 ఒరే ఒరే, నీకు దండం పెడతాను రా. బోర వదలడం ఆపరా, ఇవి నేను కరెక్ట్ చంపేసేలాగున్నాయి. అబ్బా, నీకు దండం పెడతాను రా, నీకు దండం పెడతాను. నాకు కావలసింది దండం కాదు, డబ్బులు. డబ్బులే కదా వసేవు. ఒక్కొక్క పాముకి 1000 రూపాయలు చొప్పున 4000 పట్టుకురా. కోబ్రాస్ కమ్ బ్యాక్. రేపు మా బామర్దిని నీకు టచ్ లోకి రమ్మన్నాను. ఆడు కప్పల్ని పడతాడు, వాటికి పాలసీ చెయ్యాలి. జాగ్రత్తగా చూసుకోయా. కప్పలకా పాలసీయా? తీసుకోండి. సిస్టర్, ఈ మిస్టర్ నిన్ను ఎప్పుడైనా టార్చర్ ఎట్టాడనుకో, ఈ బోరోదు నేను వస్తా. బోరే కదా అని పగల కొడితే నీ బోర కోస్తా. నువ్వు ఊద్దుగాని రా. నీకోసం ఎన్ని దేశాలు వెతికినా దొరకలేదురా. ఆఖరికి అమలాపురంలో దొరికేవరా సాలేగా. ఒసే మందాకిని పినాకిని, నన్నే మోసం చేస్తారంటే? మాఫియా అంటేనే మోసం రా. మీరా? కాదు, సక్కుబాయ్ పక్కుబాయ్. రేయ్, నన్ను చంపడం మీ వల్ల కాదురా. నిన్ను చంపడానికి టార్గెట్ చేసే ఫిగర్ అక్కర్లేదురా, ట్రిగ్గర్ నొక్కడానికి ఫింగర్ ఉంటే చాలు. తుక్కిడి మెప్పక్కిడి. ఒరే ఎదవల్లరా, పేలను గన్స్తో ఎందుకురా బెదిరిస్తారు? మా ప్లాన్ కు ఫెయిల్ అవడం తెలియదు, మా గన్లకు పేలకపోవడం తెలియదు. అసలు మీరు దొరికినప్పుడే వేసేయాల్సిందిరా. అనవసరంగా మిమ్మల్ని ఊరేసి తప్పు చేశాను రా. మమ్మల్ని నువ్వు పట్టుకోలేదురా, మేమే నీకు కావాలని దొరికాం. అది మా రాజన్ ప్లాన్. అర్థమైంది కదా? మీ వాళ్ళని గన్లు కింద పడేయమని చెప్పు. నొక్కనా? నొక్కితే చస్తాను రా. ఒరే దరిద్రులారా, వినపడతలా? గన్నులు కింద వేయండి రా. అందరూ కాలిస్తే బుల్లెట్ బాడీలో ఎక్కడో దిగుద్ది. మేం కాలుస్తే బ్రెయిన్ లో దిగుద్ది.
खत्म साला चल भाग रे भाग चल। సార్ 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 ఇది ఎలా జరిగింది నో సార్? కామెంట్స్ దావుద్ ఇండియాకి దీనికి కారణం ఎవరు? నో కామెంట్స్ ఇన్స్పెక్టర్ చెప్పండి, సార్. బాడీస్ పోస్ట్ మార్టం సార్. తీసుకెళ్ళండి ఓకే సార్ ఇతని ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్ అన్నీ బాగున్నాయి హీఈస్ పర్ఫెక్ట్లీ రైట్ టు హ్యాంగ్ రేపు నిన్ను ఉరి తీస్తారు. జీవితంలో అత్యంత దారుణమైన సంగతి ఏంటో తెలుసా సాబ్? మనిషి ప్రాణం ఎప్పుడు పోతుందో ప్రాణం ఉన్నప్పుడే తెలియడం. నీ చివరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు. ఈ పెళ్లి చూడాలి. ఏపీ ట్రస్ట్ వాటర్ ట్యాంక్, ఏపీ ట్రస్ట్ హాస్పిటల్, ఏపీ ట్రస్ట్ స్కూల్, ఏపీ ట్రస్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్. అమ్మా సార్ సార్ మా వాళ్ళు వదిలేండి సార్. మీరు చూస్తుండగానే సార్ దావుద్ని ఎన్కౌంటర్ చేశారని చెప్పండి. అలా చెప్తే మీకేంటి లాభం? మిమ్మల్ని పట్టిస్తే గవర్నమెంట్ నాకు మెడలే ఇస్తుంది అదే మీరు వాడిని నేను చంపానని చెప్తే వాడి మీద ఉన్న 5 కోట్ల రివార్డు నాకు వస్తుంది. సార్ మీరు చెప్పినట్టే చెప్తాము కానీ మాదొక పర్సనల్ రిక్వెస్ట్ సార్. అదే మా బావ రాజన్ మీద ఉన్న కేసులు కూడా రద్దు చేసి అతను కూడా సేవ్ చేయండి సార్. సేవ్ చేయడానికి సెల్లో మెసేజ్ కాదు సెల్లో ఉండాల్సిన వాడు. సర్లే ఈ జోన్ నా అండర్లో ఉంది వాడిని అండర్ గ్రౌండ్లో ఉండమని చెప్పండి. అర్థమైందిగా? మేము చెప్పినట్టు పబ్లిక్కి మీడియాకి చెప్పండి. సార్ అక్షింతలు ఇవ్వండి. మా చెల్లిని బావని ఆశీర్వదించన్న. శుక్రియా జీ. సార్ మీ చల్లని చేతులతో మా చెల్లిని బావని ఆశీర్వదించారు. అదే చేతులతో మీరు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాలి సార్. విగ్రహమా? ప్లీజ్ అన్నా. నేను? ప్లీజ్ సార్. ఓకే ఓకే. మాఫియా డానికి మన ఊళ్ళో విగ్రహమా? ఫ్యాక్షనిస్టులకి రౌడీలకి ఊరూరున వీధి వీధిన విగ్రహాలు పెట్టగలేంది? మాఫియా డాన్ అయినా మనిషిగా మారి జనం గుండెల్లో నిలిచిపోయిన మన సలీం అన్న విగ్రహం పెడితే తప్పే ఉంది. ఇలాంటి వాళ్ళు పుట్టాలని కాదు ఇలా మారాలని ఈ విగ్రహం పెట్టాం. మన గ్రామంతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాలు చల్లగా పచ్చగా ఉన్నాయంటే దానికి కారణం సలీం అన్న. ఏపీ ట్రస్ట్ అంటే ఏకే రావు పీకే రావు ట్రస్ట్ కాదు, అబు పర్వీన్ ట్రస్ట్. సలీం గారి అమ్మగారే అబు పర్వీన్. నడవలేక ఇంట్లో కుమిలిపోతున్న నేను ఈ రోజు ఇలా తిరగలుగుతున్నానంటే దానికి కారణం మీరు మీ ట్రస్టేనన్నా. ప్రపంచం చూడలేను అనుకున్న నాకు కళ్ళాపరేషన్ చేపించి మళ్ళీ ప్రపంచాన్ని చూపించారు బాబు. మీ ఏపీ ట్రస్ట్ ద్వారా ఈ ఊళ్ళో ఎందరికో వైద్యం చేస్తున్నాను సలీం గారు.
అన్నా మీ కళ్ళల్లో నీళ్ళేంటన్నా? క్రైమ్తో మొదలయ్యే ప్రతివాడి జీవితం కన్నీళ్లతో ముగియాల్సిందే. కానీ ఈ రోజు వచ్చే కన్నీళ్ళు నిజమైన ఆనందంతో వస్తున్నాయి. చనిపోయిన ప్రతి మనిషికి సమాధి ఉంటుంది, కొందరికి విగ్రహాలు ఉంటాయి. కానీ ఈ రోజు బ్రతికుండగానే నా విగ్రహాన్ని నేనే ఆవిష్కరించుకోవటం నమ్మలేకపోతున్నాను. కానీ సమాధుల మీద లేచిన పునాదులు ఏ రోజైనా కూలిపోవాల్సిందే. ఒక వీరప్పన్, ఒక లాదెన్, పాకిస్తాన్లో ఎగసి ఏరవడలో ముగిసిన గసాబ్, ఏ క్రిమినల్ కథ అయినా మధ్యలోనే ముగిసిపోవాల్సిందే. జైలు గొడులు పాపాలని గుర్తుకు తెస్తే జైలు రోజులు పరిష్కారాన్ని చూపించాయి. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఒకటే బాధ. నాలో అంతర్మదనం మొదలైంది. నాకు ఎంతో మంది బినామీలు ఉన్నారు. నేను జైల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించడానికి కూడా ఎవరూ రాలేదు. వాళ్ళెక్కడా ఇరుకుంటారో అని భయం. నా మీద నాకే అసహాయం వేసింది. అందుకే ప్రజల నుంచి దోచుకున్న డబ్బు ప్రజలకే ఖర్చు పెడదామనుకున్నాను. సరిగ్గా ఆ సమయంలో వీళ్ళు పరిచయం అయ్యారు. వీళ్ళ నిజాయితీ నచ్చి వీళ్ళ ద్వారా ఆ డబ్బును జనానికి ఉపయోగపడేలా చేయమన్నాను. డబ్బును దోచేస్తేనో దాచేస్తేనో ఆనందం ఉంటుందనుకున్నాను, కానీ పని చేస్తే ఇంత ఆనందం ఉంటుందనుకోలేదు. నాలాంటి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మైన్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లికర్ మాఫియా, ఇసుక మాఫియా అందరూ దొరికే వరకు దర్జాగా బ్రతుకుతారు. దొరికితే జైల్లో ఊచులు లెక్క పెట్టాల్సిందే. అందుకే దయచేసి దోచుకోకండి, దాచుకోకండి. దోచుకున్నది దాచుకున్నది జనాలకే పంచిపెట్టండి. వినండి, నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం నాకిచ్చే నా జన్మకు అర్థం అన్నవారన్నా మీరు గొప్పోళ్ళన్నా. గొప్పలంటే ప్రజల్ని శాసించే మాఫియా డాన్లు, రాజకీయ నాయకులు కాదు. పొలాల్లో సేద్యం చేసేవాళ్ళు, దేశం కోసం యుద్ధం చేసేవాళ్ళు. జై జవాన్, జై కిసాన్. మనిషి అంటే మట్టి పొరల్లో కలిసిపోవడం కాదు, చరిత్ర పుటల్లో నిలిచిపోవడం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ మారి సమాజానికి ఉపయోగపడతారని ఆశిస్తూ మీ కోటపాటి శ్రీను. ఈ టైంలో మీరేంటండి? బాబు ఊర్లో అందరికి అన్ని చేశారు, మా ఆయనకు ఒక పాలసీ చేసి పెట్టండి బాబు. రిబ్బన్ కట్ చేసే ముందు రెడ్ సిగ్నల్ ఏంటంటే టైం చూసి టైట్ చేయమన్నారు పెద్దలు. ఇప్పుడు వెళ్ళి రేపు రండి. మీరుండమ్మా, బ్యాచిలర్స్ గా ఉన్నప్పుడే చేయలేదు, ఇప్పుడు ఫ్యామిలీ అయ్యాక చేయకపోతే ఎలాగా? ఏమండి, పాలు చల్లారిపోతున్నాయి. ఏమండి, పూలు వాడిపోతున్నాయి. పాలు చల్లారిపోతే కాసుకోవచ్చు, పూలు వాడిపోతే కొనుక్కోవచ్చు. ఇప్పుడు వీళ్ళు పాలసీ చేయకపోతే నేను పాల ముగ్గురు బతకాలి. ఓకే పరమేష్ గారు, మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాం. ఫెస్టివల్ ఆఫరా? ఫస్ట్ నైట్ ఆఫర్. ఫస్ట్ నైట్ అయిపోయింది కదా. ఇది కాదండి, ఇప్పుడు చేస్తే 4 పాలసీలే. 9 నెలలు అయిన తర్వాత చేస్తే 6 పాలసీలు. మీ అదృష్టం బాగుంది అనుకోండి, 8 పాలసీలు కూడా చేస్తాం. అంటే కవల పిల్లలు అన్నమాట. మీరు మామూలు ఫాస్ట్ కాదు. మేమింకా